హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ అమ్మ. అదే మిమ్మల్ని చూసాను క్లాస్ లోని, మీరు మధ్యలో కనబడలేదు మీరు. కరెక్ట్ గా అవును. ఇంకా నా ముందల మాతో చెప్తున్నారు అప్పుడే అదే జస్ట్ అదే అనుకున్నాను. కరెక్ట్, అదే కరెక్ట్, రైట్. అప్పుడే జస్ట్. హరే కృష్ణ. రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, హరే కృష్ణ. సో లెట్స్ స్టార్ట్ విత్ ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపః కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
కుటుంబ కరోతి వాచనం పంగులగాయతే గిరిం యత్కృపాతమాహం ముందే శ్రీ గురుం దీనతారీణం పరమానంద మాధవం శ్రీ చైతన్యీశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా జగన్మ మాతాజీ ఎలా ఉన్నారు? బాగున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా విజయ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడున్న మనము 30వ శ్లోకం దగ్గర ఆపాం కదమ్మా. 30 నుంచి చదవాలి. 30 నుంచి చదవాలా? 31 దగ్గర 29తో అయింది. ప్రభుజీ పేజ్ నెంబర్ ప్రభుజీ 57 అమ్మా. 57 పేజ్ నెంబర్. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం? పద్మావతి మాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా. 30. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ మ్యూట్ లో ఉన్నారమ్మా. తీసి. హరే కృష్ణ ప్రభుజీ చదువుతుంది. 30వ శ్లోకం. బ్రహ్మచ బ్రాహ్మణాశ్చైవ యజూయాం పరినిందత సేతుం విదారణం పుంసామతః పౌషండమాశ్రితాః బ్రహ్మ వేదములు చ మరియు బ్రాహ్మణులు చ మరియు ఏవ నిక్కముగా యత్ కారణమున యూయం మీరు పరినిందత నిందించిరి చేతుం వేద ధర్మములను విదారణం అనుసరించు పుంస మానవులు అతః కనుక పాషండం నాస్తికత్వమును ఆశ్రయించిరి. అనువాదం. భృగుముని ఇంకను ఎట్లు కొనసాగించెను. మీరు వేదములను మరియు వేదములను అనుసరించు బ్రాహ్మణులను నిందించిరి కనుక నాస్తికత్వమును ఆశ్రయించినట్లే అయినది. భాష్యము. నందీశ్వరుని శపించినప్పుడు భృగుముని పలికినదేమనగా ఆ శాప కారణమున వారు నాస్తికులు ఒకటేగాక మానవ నాగరికతకు మూలము వంటి వేదములను నిందించిన కారణమున నాస్తికత్వమునకు పతనము చెందినట్లే అయినది. మానవ నాగరికత మేధావి వర్గము, పాలనా వర్గము, వ్యాపార వర్గము, శ్రామిక వర్గము అనేది వర్గ విధానముపై ఆధారపడి ఉన్నది. వేదములు ధర్మార్థ కామములందు చక్కని నిర్దేశము కొనసాగును. దాని ద్వారా మనుజుడు చరమముగా భౌతిక కల్మషము నుండి విముక్తుడై తన నిజస్థితి యందు అనగా అహం బ్రహ్మస్మి నెలకొనగలడు. కల్మషము కలిగి ఉన్నంత వరకు అతడు జలచరములు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు గల దేహములన్నింటి యందును పరిభ్రమించుచుండును. కానీ మానవ జన్మ మాత్రము భౌతిక జన్మనందు అత్యంత పూర్ణత్వము కలిగినట్టిది. తదుపరి జన్మను ఉన్నతిని బడయుటకు వేదములు మానవునకు మార్గదర్శనము చేయును. అట్టి ఉపదేశములకు వేదములు తల్లి వంటివి. వేద జ్ఞానము కలిగిన వారు తండ్రి వంటి వారు కనుక ఎవరేని వేదములను బ్రాహ్మణులను నిందించినచో నాస్తికత్వమునకే పతనము చెందిన వారు కాగలరు. నాస్తికుడనగా వేదములను విశ్వసింపక త్రోచినట్టి ఏదో ధర్మ విధానమును తయారు చేయువాడని భావము. శ్రీ చైతన్య మహాప్రభువు బౌద్ధ మయాయులను నాస్తికులనని తన అహింస సిద్ధాంతమును సుస్థాపితము చేయుటకు బుద్ధుడు వేదములను తిరస్కరించెను. కనుకనే తదనంతర కాలమున శంకరాచార్యులు ఆ ధర్మ విధానమును నిలిపి భారతదేశము నుండి దానిని వెడలగొట్టిరి.
ఇచ్చట బ్రహ్మ చ బ్రాహ్మణాన్ అని తెలుపబడినది. బ్రహ్మ అనగా వేదములు, అహం బ్రహ్మస్మి అనగా నేను జ్ఞాన పరిపూర్ణుడమని భావము. మనుజుడు తాను బ్రహ్మమని భావించవలనని అనగా వాస్తవమునకు తాము బ్రహ్మమే కనుక వేదములు తెలుపుతున్నవి. కనుక బ్రహ్మ వేద జ్ఞానము నిందింపబడినచో బ్రాహ్మణులు ఆధ్యాత్మిక జ్ఞానమును కలిగిన గురువులు, నిందింపబడినచో మానవ నాగరికత ఏమైపోగలదు. నా శాపం వలన మీరు నాస్తికులు అగుట కాదు, నాస్తికత్వం ముందే మీరు నిలిచి ఉన్నారు, దాని వలన మీరు శిక్షార్హులైది అని భృగుముని పలికెను. హరే కృష్ణ. చదవండి. హరే హరే కృష్ణ ప్రభు. అనుపమ మాతాజీ. హరే కృష్ణ. 31వ శ్లోకం. ఏష ఏవ హి లోకానాం శివః పంథః సనాతనః యం పూర్వే చానుసంతస్తుర్యత్ ప్రమాణం జనార్దనః. ఏష వేదములు, ఏవ నిఖముగా, ఈ కొరకు, లోకానాం జనుల, శివః మంగళకరమగు, పంథః పథము, సనాతనః నిత్యమైనది, యం ఏదైతే అనగా వేద పదము, పూర్వే పూర్వమందు చ మరియు అనుసంతస్తుః నిష్ఠగా అనుసరించబడినది, యత్ దేని అందైతే, ప్రమాణం ప్రమాణము, జనార్దనః జనార్దనుడు. జనుల మంగళకర పురోభివృద్ధి కొరకై వేదములు శాశ్వతమగు ధర్మ నియమములకు నొసగుచును. జనుల మంగళకర పురోభివృద్ధి కొరకై వేదములు శాశ్వతమగు ధర్మ నియమములు నొసగుచున్నవి. ఆ పథము పూర్వము నిష్ఠగా అనుసరింపబడింది. సర్వ జీవ సుహృత్ అగు జనార్దనుడే ఆ వేద పథమునకు ప్రమాణము. భాష్యము. భగవద్గీత యందు దేవదేవుడకు శ్రీకృష్ణుడు తానే జీవులందరికీ రూపభేదం లేకుండా తండ్రినని ప్రకటించినాడు. జీవజాతులు 84 లక్షల రకములుగా నన్నవి. వాటినన్నిటికీ తానే తండ్రినని అతడు తెలిపాను. జీవులందరూ దేవదేవుని అంశలే కనుక వారందరూ భగవత్ సంతానమే. ప్రకృతిపై ఆధిపత్యము చెలాయింపవలనడి భావనలో నిలిచియుండ్రు కనుక మార్గదర్శనము కొరకై వారికి వేదములు వసకబడినవి. కనుకని వేదములు అపౌరుషేయములు అని పిలువబడినవి. ఏ మానవుని చేత గాని లేదా ఏ దేవత తొలిజీవి యొక్క బ్రహ్మదేవునితో సహా చేత గాని అవి లిఖింపబడకపోతే దానికి కారణము. బ్రహ్మదేవుడు వేదముల సృష్టికర్త కాడు. అతడును భౌతిక జగమందలి జీవులలో ఒకడైనందున స్వతంత్రముగా వేదములను పలుకుటకు లేదా రచించుటకు అతనికి శక్తి లేదు. భౌతిక జగమందలి ప్రతి జీవనకు 4 రకములకు దోషములు కలవు. పొరపాటు కావించుట, భ్రమకు గురియగుట, వంచుట, అసంపూర్ణముకు ఇంద్రియములను కలిగి ఉండుట ఎనునవి ఆ దోషములు. కానీ వేదములు ఈ భౌతిక జగత్తునందలి ఏ జీవుని చేతను రచింపబడలేదు కనుకనే అవి అపౌరుషేయములు అనబడినవి. వాటి చరిత్రను ఎవ్వరునూ తెలుసుకొనజాలరు. నవీన మానవుడు ప్రపంచ చరిత్రను లేదా విశ్వ చరిత్రను వరుస ప్రకారం ఎరుగడు. 3000 సంవత్సరముల కన్నను వెనుకటి చారిత్రక విషయములను అతడు తెలుపచాలడు. కానీ వేదములు భౌతిక జగమందలి ఏ జీవుని చేతను రచింపబడిన కారణమున అవి ఎప్పుడు రచింపబడినవో ఎవరినూ కనుగొనలేరు. భౌతిక సృష్టి ఫలములే అయిన మానవులో లేదా దేవతలో రచించినందున లేదా పలికినందున ఇతర జ్ఞాన విధానములన్నీను దోషపూర్ణములై ఉన్నవి. కానీ భగవద్గీత మాత్రము అపౌరుషమే ఉన్నది. ఈ జగత్తుకు చెందిన ఏ మానవుడో దేవతయో దానిని పలుకలేదు. భౌతిక సృష్టికి పరుడైనట్టి శ్రీకృష్ణ భగవానుడే దానిని ఉపదేశించు. ఈ విషయమును శంకరాచార్యులే, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి వారు గురించి తెలుపునేలా అంగీకరించారు. నారాయణుడు అనగా శ్రీకృష్ణుడు దివ్యుడని శంకరాచార్యులు అంగీకరించారు. భగవద్గీత యందును శ్రీకృష్ణ భగవానుడు అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే అని పలికినాడు. అనగా నేనే సమస్తమునకు మూలమును, నా నుండియే సమస్తము ఉద్భవించుచున్నదని భావం. బ్రహ్మ రుద్రాది సమస్త దేవతలతో సహా ఈ భౌతిక జగత్ అంతయు ఆతని చేతనే సృజింపబడినది. సమస్తము ఆ దేవదేవుని నుండి వెలువడటయే దానికి కారణం. తన నెరుగుటయే సమస్త వేదముల ప్రయోజనమనియు
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అని శ్రీకృష్ణ భగవానుడు పలికిన. అది వేదములు నెరిగిన వాడు అతడే వేదాంతకర్త సైతము అతడే బ్రహ్మదేవుడు వేద రచయిత కాడు. ముందుకెళ్తారా? ముందుకెళ్దాం అమ్మా. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ఎన్నో పేజీ అండి? 60వ పేజీ అమ్మా. 60వ పేజీ చెప్పండి. 60 అండి. ప్రభుజీ అంటే ఇప్పుడు వేదాంత కర్త సైతము అతనే వేదములు నెరిగిన వాడు అతడే అంటే కృష్ణ భగవానుడే మనకి వేదాలు ఇచ్చారని అర్థం ఉంది కదా. అంతేనమ్మా, అంతే. అంతే. విజయమాత చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందు తేనే బ్రహ్మ హృదా అని తెలుపబడినది అనగా ఎన్నో శ్లోకం అండి? 60వ పేజ్ 60వ స్టార్టింగ్. పేజీ 60వ పేజ్ 31. స్టార్టింగ్ 31వ శ్లోకము 60వ పేజ్. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందే తేనే బ్రహ్మ హృదా అని తెలుపబడినది అనగా పూర్ణ పురుషోత్తముడు భగవానుడు అనగా పరతత్వమును బ్రహ్మదేవునికి వేదజ్ఞానమును హృదయమునందు ఉపదేశించెను. దేవదేవుడగు జనార్దనుని చేతనే పలుకుబడి ఆ విధముగా అనంతకాలము అనగా బ్రహ్మదేవుడు మొదలుకొని అనంతకాలం నుండి అనుసరింపబడు చున్నదనడి విషయము వేదజ్ఞానం అన్నది విషయము వేదజ్ఞానం అనున్నది పొరపాట్లు భ్రమ మోసము అసంపూర్ణత్వం అనడి దోషములకు దూరమై ఉన్నదని నిరూపించుచున్నది. ఆ వైదిక ధర్మము అనంతకాలము నుండి ధర్మ పరులకు భారతదేశ వాసులచే అనుసరింపబడుచున్నది. ఆ వైదిక ధర్మ చరిత్రను ఎవరునూ కనుగొనజాలరు. కనుకనే అది సనాతనం అనబడినది. ఏ విధమగు వేద నింద అయినను నాస్తికత్వముగానే పరిగణింపబడును. వేదములు సేతువు అనగా వారధి అనియు వర్ణింపబడినవి. మనుజుడు ఆధ్యాత్మిక అస్తిత్వమును పొందగోరనిచో భవసాగరమును దాటవలసి ఉండును. అటువంటి మహాసముద్రమును దాటుటకు వేదములు వారధి అయి ఉన్నవి. గుణము మరియు కర్మను అనుసరించి మానవులను ఏ రీతిని 4 వర్ణములుగా విభజింపవచ్చునో వేదములు వివరించును. ఇది శాస్త్రీయమైన విధానం. ఈ విధానము సనాతనమనియు తెలుపబడినది. ఎవ్వరునూ దీని చరిత్రను కనుగొనలేకపోవటయు మరియు దీనికి అంతము లేకపోవటయు అందులకు కారణము. అనగా వర్ణాశ్రమ విధానమును ఎవ్వరునూ ఆపజాలరు. ఉదాహరణకు బ్రాహ్మణుడి నామమును కలిగి ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆధ్యాత్మిక అవగాహన యందు మరియు తత్వమునందు అభిరుచి కలిగిన మేధావి వర్గం ఒకటి సంఘమునందుండును. అదేవిధంగా కార్య నిర్వహణము మరియు ఇతరుల పాలనమునందు అభిరుచి కలిగిన వర్గము వారును ఉందురు. యుద్ధోత్సాహము కలిగిన అట్టి వారిని వైదిక విధానమున క్షత్రియులని పిలుతురు. అదేవిధంగా ఆర్థికాభివృద్ధి, వ్యాపారము, కర్మాగారములు, ధనము గడించుట వంటి కార్యములందు అభిరుచి కలిగిన వారును ఉందురు. వారు వైశ్యులని పిలువబడుతురు. మేధస్సు గాని యుద్ధోత్సాహము గాని వ్యాపారమునకు తాహతు గాని కలిగి ఉండక కేవలము ఇతరులను సేవించడి ఇంకొక వర్గము కలదు. వారినే శూద్రులందరు. ఈ విధానము సనాతనమైనది. అనంతకాలం నుండి వచ్చుచున్న ఈ విధానము ఇదే రీతిగా కొనసాగగలదు. ప్రపంచమందలి ఏ శక్తియు దీనిని ఆపలేదు. ఈ సనాతన ధర్మము శాశ్వతమైనది కనుక వేద నియమములను అనుసరించుచు మనుషుడు అత్యున్నత ఆధ్యాత్మిక జీవన స్థాయికి ఎదగవచ్చును. పూర్వము ఋషులు ఈ విధానమునే అనుసరించిరని చెప్పబడింది కనుక వేద విధానమును అనుసరించుట అనగా ప్రామాణికమగు సాంఘిక మర్యాదను పాటించుట అని భావము. కానీ త్రాగుబోతులను, మత్తు పదార్థములకు మరియు మైథున సుఖమునకు అలవాటు పడిన వారును, స్నానమాచరింపని వారును, మాదక ద్రవ్యమును పీల్చువారును అగు కొందరు శివానుయాయులు మానవుల శిష్టాచారమునకు విరుద్ధముగా ఉన్నవారు. సారాంశమేమనగా వేద నియమములపై తిరుగుబాటు చేయువారు వేదములు ప్రామాణికముల అనుటకు తామే నిదర్శనమవుచున్నారు. ఏలయన వాటిని త్యజించి వారు జంతువుల వలె అవుచున్నారు. అటువంటి జంతుప్రాయులు వేద నియమముల శ్రేష్టత్వమునకు తామే నిదర్శనమవుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 32వ శ్లోకం. తద్బ్రహ్మ పరమం శుద్ధం సతాం పద్మ సనాతనం విగర్హ్య యాత పాషణ్ణం దైవం వో యత్ర భూతరాట్. తత్ ఆ బ్రహ్మ వేదములు పరమ శుద్ధం విశుద్ధం సతాం సాధు పురుషుల యొక్క పద్మ పదము సనాతనం
సనాతనము విగర్హ్య నిందించి యాత పండు పాషండత్వమునకు దైవం దేవత పహ మీరు ఎచ్చటైతే భూతరాట్ భూతపతి పరమ విశుద్ధమును మరియు సాధుపదమును అగు వేదములను నిందించినందున భూతపతి శివుడు అనుయాయులకు మీరు నిస్సందేహముగా పాషండత్వమునకే దిగజారుదురుగాక. భాష్యం. శివుడు ఎచ్చట భూతరాట్ అని వర్ణింపబడినాడు. దయ్యములు మరియు తమో గుణము నందున్న వారు భూతములు అని పిలువబడుదురు కనుక భూతరాట్ అనేది పరమ తమో గుణ భరతులు నాయకుని సూచించును. భూత ఏను పదమునకు జన్మించినది లేదా సృష్టింపబడినది అని వేరొక అర్థము కలదు. కనుక ఆ భావనలో శివుడు భౌతిక జగత్తుకు తండ్రిగా భావింపబడినాడు. శివుడు నీచ జీవజాతుల నాయకుడని భృగుముని ఇచ్చట పలికినాడు. అటువంటి జీవుల లక్షణములు ఇదివరకే వివరింపబడినవి. వారు స్నానమాడరు, జుట్టును పొడవుగా పెంచుకుందరు, మత్తు పదార్థములకు అలవాటు పడి ఉందరు. భూతరాట్టుని అనుయాయులు పదముతో పోల్చినచో వైదిక విధానము నిశ్చయముగా శ్రేష్టమైనది. మానవ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యమగు ఆధ్యాత్మిక జీవనమును అది జనులకు కలిగించుటయే దానికి కారణం. కనుక వేద నియమములను ఎవరేని నిరసించినచో లేదా నిందించినచో పాషండత్వమునకు పతనము చెందగలదు. 33 చదువున ప్రభుజీ. 33 మైత్రేయ ఉవాచ తత్సేవం వదతః శాపం భృగోః స భగవాన్ భవః ఇచ్చక్రామ తతః కించిద్విమన ఇవ సానుగః. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు పలికెను. తస్య అతని యొక్క ఏవం ఆ విధముగా వదతః పలుకగా శాపము భృగువు యొక్క సహ అతడు భగవాన్ సమస్త ఐశ్వర్యము కలిగిన వాడు భవః శివుడు నిత్యక్రామ వెడలెను. తతః అచ్చట నుండి కించిత్ కొంత విమనాహ భిన్నుడై ఇవ వానివలే స అనుగా అనుచరులను గూడి మైత్రేయుడు ఇట్లు పలికెను. తన అనుయాయులకు మరియు దక్ష భృగు పక్షము వారికి నడుమ ప్రతి శాపములు జరిగినప్పుడు పరమశివుడు మిగుల భిన్నుడయ్యెను. ఒక్క మాటైనను పలుకగా అతడు పిమ్మట అనుచర వర్గమును గూడి యజ్ఞ స్థలిని వీడెను. భాష్యము. పరమశివుని పరమోత్కృష్ట నైజము ఇచ్చట వర్ణింపబడినది. తన పక్షము మరియు దక్షిణి పక్షము వారి నడుమ శాప ప్రతిశాపములు జరిగినప్పటికీ ఘన వైష్ణవుడైనందున శివుడు మాత్రము ఒక్క మాటైనను పలుకలేదు. వైష్ణవుడు ఎల్లప్పుడూ సహిష్ణుడై ఉండును. శివుడు పరమోన్నతుడగు వైష్ణవునిగా పరిగణించబడినాడు కనుకనే ఈ సందర్భన ప్రదర్శితమైనట్లు అతని నైజము పరమోత్తమమై ఉన్నది. తన పక్షము వారు మరియు దక్షిణ పక్షము వారు ఆధ్యాత్మిక జీవనమునందు ఎటువంటి అభిరుచి లేకుండా అనవసరముగా శాప ప్రతిశాపములకు దిగినారని తెలిసినందున అతడు భిన్నుడయ్యెను. వైష్ణవుడైనందున అతడు తన భావనలో ఒకరిని హెచ్చుగా ఇంకొకరిని తక్కువగా చూడలేదు. భగవద్గీత 5.18 తెలుపబడినట్లు పండిత సమదర్శ పండితుడైన వాడు ఎల్లరినీ ఆధ్యాత్మిక స్థాయిలోనే కాంచును. కనుక ఎవ్వరిని తక్కువగా గాని హెచ్చుగా గాని చూడడు. కనుక తన అనుయాయుడగు నందీశ్వరుని అతనితో పాటు భృగుమునిని శాప ప్రతిశాపముల నుండి నిలువరింపజేయుటకు అచ్చట నుండి వెడిలిపోవడ తప్ప శివునకు వేరొక మార్గము లేకుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. బాలమణి మాతాజీ ఉన్నారమ్మా? ఉస్మా మాతాజీ, కళా మాతాజీ, చంద్రమౌళి ప్రభు చదువుతారు ప్రభు? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 34 తేపి విశ్వసృజః సత్రం సహస్ర పరివత్సరా సంవిదాయ మహేశ్వాస యత్రేజ్య
వృషభో హరి తే వారు అపి కూడా విశ్వసృజ ప్రజాపతులందరూ సత్రం యజ్ఞమును సహస్ర 1000 పరిపత్సరాన్ సంవత్సరములు సమిదాయ నిర్వహించి మహేశ్వాస ఓ విదుర ఎత్ర దేని అందైతే విద్య అర్పించబడివాడు ఋషుభ సమస్త దేవతల ఆరాధ్యదేవుడు హరి హరి. మైత్రుడు ఇట్లు కొనసాగింది. ఓ విదుర, దేవదేవుడగు హరిని అర్పించుటకు యజ్ఞమే పరమోత్తమ సాధ్యమైనందున ప్రజాపతులందరూ 1000 సంవత్సరాల కాలంలో యజ్ఞము నిర్వహించిరి. భాష్యము. విశ్వమునందు ప్రజాభివృద్ధిని కావించు ప్రజాపతులు యజ్ఞం ద్వారా శ్రీహరిని సంతృప్తిపరచుటయందు అభిరుచిని కలిగి ఉండిరని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం యందును శ్రీకృష్ణ భగవానుడు భక్తారాం యజ్ఞ తపసాం అని పలికినాడు. మంజుడు పూర్ణత్వ సాధనకై యజ్ఞములను మరియు తీవ్రమగు తపస్సులను చేయవచ్చును. కానీ ఆ కార్యముల ఉద్దేశము శ్రీకృష్ణ భగవాను సంతృప్తిపరచుటే కావును. వాటిని స్వీయతృప్తి కొరకై నిర్వహించినచో వెంటనే అతడు పాషండత్వము నాస్తికత్వం నందు చేరినవాడు. కానీ ఆ కార్యమును కృష్ణప్రీతికై నిర్వహించినప్పుడు మంజుడు వేద నియమములను పాటించేవాడు. అచ్చట సమాగతులైన ఋషులు అందరూ 1000 సంవత్సరాల కాలం పాటు యజ్ఞ నిర్వహణ కావించిరి. 35వ శ్లోకం. అప్లుత్యావృతం యత్ర గంగా యమున యాన్విత. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారు ప్రభు. కొంచెం చదివి మాతాజీకి కంప్లీట్ చేస్తారా? సరే. అప్లుత్యావృతం యత్ర గంగా యమున యాన్విత మన సర్వేస్వం సంధామ అప్లుత్య స్నానమాడి ఆవభృతం యజ్ఞ నిర్వహణ పిమ్మట చేసిన స్నానము ఎచ్చటనైతే గంగా నది యమునా నది అన్విత కలిసితో విరచేన విమరులై ఆత్మన మనస్సునందు సర్వులు స్వం తమ ధామ స్థానములకు యయుహు వెళ్లిరి. తత అచ్చటి నుండి ఓ ధనుర్బాణధారియగు విదుర, యజ్ఞమున పాల్గొన్న దేవతలందరూ ఆ యజ్ఞము పూర్తయిన పిమ్మట గంగా యమున సంగమ ప్రాంతమున స్నానమాడిది. అట్టి స్నానము అపపురద స్నానం అని పిలువబడింది. ఆ విధంగా నిర్మలాంతకరణులైన పిమ్మట వారు తమ స్థానములకు వెళ్ళది. భాష్యము. మొదట దక్షుడు పిదప శివుడు యజ్ఞస్థితిని పిమ్మట యజ్ఞము నిలిచిపోలేదు. అచ్చట ఋషులు శ్రీహరి పిత్యర్థమై పిక్కు సంవత్సరం యజ్ఞం నిర్వహించిరి. శివుడు దక్షుడు లేనంత మాత్రమున యజ్ఞము ఆగలేదు. ఋషులు తమ కార్యము తాము నిర్వహించిరి. అనగా మంజుడు దేవతలను చివరికి బ్రహ్మరుద్రులను సైతము అర్పించుకున్నను దేవదేవుడకు శ్రీకృష్ణుని సంతృప్తి పరచగలడని ఇచ్చట అర్థము చేసుకొనవచ్చును. మాత చెప్పు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మొదలెట్టు. ఈ విషయము భగవద్గీత యందును కామైస్తైర్హ తజ్ఞాన ప్రబధ్యంతే దేవత అని తెలుపబడింది. కామము మరియు కోరికలతో ప్రేరేపితులైన మనుషుడు ఏదో భౌతిక లాభము కొరకై దేవతలను ఆశ్రయింతురు. జ్ఞానము నశించినట్టు జనులు నాస్తి బుద్ధి అని భగవద్గీత విశేష పదములను ప్రయోగించినది. కేవలం అటువంటి వారే దేవతల ఎడ ఆదరమును కలిగి ఉండి వారి నుండి భౌతిక లాభమును పొందగోరి ఉందరు. ఈ విధముగా పలుకుట ఎందులే భావము మనుషుడు దేవతలను నిరాదరించవలనను కాదు, వారిని అర్చించవలసిన అవసరము లేదనటే దీని భావము. నీతిమంతుడైన వాడు ప్రభుత్వము నెడ విశ్వాసపాత్రునిగా ఉండవచ్చును. కానీ ప్రభుత్వోద్యోగులకు అతడు లంచం ఇవ్వని అవసరం లేదు. లంచం అన్నది అధర్మము. ఎవడేని ఒక ప్రభుత్వోద్యోగికి లంచం ఇచ్చేవాడు కాకపోవచ్చును. కానీ దాని భావము అతని ఎడ గౌరవము చూపని వాడని కాదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవాన్ని దివ్యముగు ప్రేమయుత సేవ యందు నెలకొన్నవాడు ఏ దేవతను కూడా పూజింపని అవసరము లేదు. దేవతల ఎడ అనాదరమును కూడా అతడు చూపడు. భగవద్గీత 9వ అధ్యాయం 23వ శ్లోకం యందు మరొక చోట ఏప్యన్య దేవతా భక్త యజంచే శద్రయాన్విత అని తెలుపబడింది. దేవతలను అర్చించువాడు తన్ను సైతము అర్చించుచున్నాడని, కానీ అతని అర్చనము అవిధిపూర్వకమనియు అనగా విధి నియమానుసారం లేనట్టిది అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను.
దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చనమే నిజమైన విధి. దేవతార్చనం పరోక్షముగా దేవదేవుని అర్చనమే కావచ్చును, కానీ అది విధిపూర్వకమైనట్టుది కాదు. దేవదేవుని అర్చించుట ద్వారా మనుషుడు అప్రయత్నముగా దేవతలందరినీ అర్చించిన వాడగును. దేవతలందరినూ పూర్ణమునందలి అంశలొకటే దానికి కారణం. చెట్టు వేళ్లకు నీరు పోసినచో పత్రములు, శాఖలు వంటి వృక్ష భాగములన్నీ అప్రయత్నంగా సంతృప్తి చెందగలవు. ఉదరమునకు ఆహారము అందించినచో హస్తములు, పాదములు వంటి సమస్త దేహాంగములు పుష్టి నొందగలవు. అదే విధంగా దేవదేవుడకు శ్రీకృష్ణుని అర్చనము ద్వారా మనుషుడు దేవతలందరినీ సంతృప్తి పరచవచ్చును, కానీ సమస్త దేవతారాధనము ద్వారా అతడు దేవదేవుని పూర్తిగా అర్చింపలేడు. కనుక దేవతారాధనము అవిధపూర్వకమైనది. అది శాస్త్ర నిర్దేశములను అగౌరవపరచడం వంటిది. ముఖ్యముగా కలియుగమునందు దేవయజ్ఞము నిర్వహింప అసాధ్యమైనట్టుది. కనుకనే ఈ కాలములకు శ్రీమద్ భాగవతము సంకీర్తన యజ్ఞమును ఉపదేశించడం. యజ్ఞై సంకీర్తన ప్రాయర్యజంతి సుమేధసః అను శ్రీమద్ భాగవతము 11.5.32 నందు ఈ యుగమునందు సుమేధనుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే సంకీర్తన కావించి అన్ని విధములకు యజ్ఞములను నిర్వహించినవాడు కాగలడు. తస్మిన్ దృష్టే జగత్తుష్ట. విష్ణు భగవానుడు సంతుష్టి చెందినప్పుడు ఆ దేవదేవుని అంశలైన దేవతలందరినూ సంతుష్టి చెందగలరు. శ్రీమద్ భాగవతం నందలి దక్షుడు పరమశివుని శపించుట అను 4వ స్కందములోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. దేవతలను పూజించదారు, మరి దేవరణము, ఋషురణము, పితృణము అంటారు, మరి ఏంటంటే అవి? దేవరుణం అని ఎక్కడ అన్నారు నాకు తెలియలేదు. అంటే మరి దేవతలు పూజించడం కదా అది, అంటే మామూలుగా థ్యాంక్ఫుల్ గా ఉండడము. దేవతలను పూజించడం వచ్చి అంటే దేవతలను పూజించకూడదని కాదమ్మా. దేవతలని ఏ విధంగా పూజించాలి అంటే వాళ్ళు కూడా దేవునికి అధీనంలో ఉన్నారన్న భావంతో పూజించాలి. అది మనం దేవతలకు ప్రత్యేకంగా పూజ చేయక్కర్లేదు. భగవంతుని పూజ చేస్తే దేవతలకు ఆటోమేటిక్ గా పూజ చేసినట్లే అని కూడా చెప్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా. అంటే దేవతలు కించపరచాలని కాదు. దేవతలు రుణం తీర్చుకోవాలి అంటే దేవరుణము అంటే దేవతలు కించపరచాలని కాదు. అలాగని దేవతా పూజ దగ్గర ఆగిపోవాలని కాదు. దేవతల్ని పూజ చేస్తే అది ఏ విధంగా పూజ చేయాలంటే వాళ్ళు కూడా భగవంతుని సేవకులు అన్న భావంతోనే వాళ్ళని కరెక్ట్ అండర్స్టాండింగ్ తో చేయాలి. దేవతను పూజ చేసినా చేయకపోయినా భగవంతుని పూజ ఇంపార్టెంట్. తర్వాత మీరు దేవతా పూజ చేయకపోయినా పర్వాలేదు. సరస్వతి చదువుతారక్క? చదువుతాం. హరే కృష్ణ. 3వ అధ్యాయము శివుడు సతీదేవి సంవాదము. 1వ శ్లోకం. మైత్రేయ ఉవాచ సదా విద్వషతోరేవం కాలో వైద్రియమాణయోః జామాతు స్వసురస్యాపి సుమహానతి విక్రిచక్రమే. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికిను. సదా నిరంతరము, విద్వేషము, ఏవం ఆ రీతిని, కాలహ కాలము, వై నిక్కముగా, ధ్రియమాణయోః కొనసాగెను, జామాతు అల్లుడు, స్వసురస్య మామ యొక్క, అపి కూడా, సుమహాన్ తీవ్రమగు అతి చక్రమే సాగెను. మైత్రేయుడి అనగా దక్షుడు మరియు శివుడి నడుమ విద్వేషము దీర్ఘకాలము కొనసాగెను. భాష్యము. శివుడు మరియు దక్షుని నడుమ కలిగిన అపార్థమునకు కారణమేమని విదురుడు మైత్రేయుని ప్రశ్నించినట్లుగా గడచిన అధ్యాయమునందు వివరించబడినది. దక్షుడు అతని అల్లుడి నడుమ గల జగడము ఎలా సతీదేవి దేహత్యాగమునకు కారణమయ్యననుట మరి ఒక ప్రశ్న అయి ఉండెను. సతీదేవి తండ్రియగు దక్షుడు వేరొక యజ్ఞమును ఆరంభించి దానికి శివునిని ఆహ్వానించకపోవటయే ఆమె దేహమును త్యజించుటకు ముఖ్య కారణము. సాధారణంగా ఏదేని యజ్ఞమును నిర్వహించినప్పుడు ప్రతి యజ్ఞము విష్ణు ప్రీత్యర్థమే నిర్వహింపబడినప్పటికీ దేవతలందరూ, ముఖ్యముగా బ్రహ్మరుద్రులు
మరియు ఇంద్రచంద్రాది ప్రధాన దేవతలు ఆహ్వానింపబడుదురు. ఆ విధముగా వారందరూ యజ్ఞమునందు పాల్గొనుదురు. దేవతలందరూ ఉపస్థితులు కానిదే ఏ యజ్ఞము కూడా పూర్తి కాదనియు చెప్పబడినది. కానీ తనకు అల్లునికి నడుమ వైరము చెలరేగి ఉన్నప్పుడే దక్షుడు మరి ఒక యజ్ఞమును ఆరంభించి దానికి శివుని ఆహ్వానించలేదు. దక్షుడు బ్రహ్మదేవునిచే నియమితుడైన ముఖ్య ప్రజాపతి. బ్రహ్మసుతుడైనందున అతడు ఉన్నత స్థితిని కలిగియుండి గర్వితుడు అయ్యను. 2వ శ్లోకం. యథాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరిమేష్టినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యే స్మయోభవత్. యదా ఎప్పుడైతే అభిషిక్త నియమితుడయ్యనో దక్షుడు తు కాని బ్రహ్మణ బ్రహ్మచే పరమేష్టిన పరమ గురువు ప్రజాపతీనాం ప్రజాపతులు సర్వేషాం అందరకు అధిపత్యే అధిపతిగా స్మయ గర్వితుడు అభవత్ అయ్యను. అనువాదము. బ్రహ్మదేవుడు ప్రజాపతులందరకు దక్షుని అధిపతిని చేసినప్పుడు అతడు మిగుల గర్వితుడయ్యను. భాష్యము. దక్షుడు శివుని యెడ ద్వేషమును వైరమును కలిగి ఉన్నప్పటికీ అతడే ప్రజాపతులకు అధిపతిగా నియమితుడయ్యను. అదే అతని అతి గర్భమునకు కారణమయ్యను. మనిషి భౌతిక సంపత్తులతో అతిగా గర్వితుడైనప్పుడు ఎటువంటి ఘోర కార్యమునైనను చేయగలడు. కనుకనే దక్షుడు మిథ్యా గర్వముతో వర్తించెను. ఆ విషయమే ఈ అధ్యాయమున వర్ణింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. 3వ శ్లోకము. ఇష్ట్వా సవాజపేయేన బ్రహ్మిష్టానభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే క్రతుత్తమం. అర్థము. ఇష్ట్వా వనరించిన పిదప సహ అతడు అనగా దక్షుడు వాజపేయేన వాజపేయ యజ్ఞమును బ్రహ్మిష్టాన్ శివుడు మరియు అతను అనుయాయులను అభిభూయ విస్మరించి చ మరియు బృహస్పతి సవము నామక సమారేభే ఆరంభించను. క్రతు ఉత్తమం యజ్ఞములో శ్రేష్టమైనది. అనువాదము. దక్షుడు వాజపేయ నామక యజ్ఞం నిర్వహించను. బ్రహ్మదేవుని సమర్థన లభించే తీరునని అతడు అమిత విశ్వాసంతో ఉండను. పిదప అతడు బృహస్పతి సవమనుడి మరి ఒక యజ్ఞమును ఆరంభించను. భాష్యము. బృహస్పతి సవమనుడి యజ్ఞము నిర్వహించుటకు పూర్వము వాజపేయ నామక యజ్ఞము చేయవలనని వేదములందు ఉపదేశించబడ్డది. కానీ ఆ యజ్ఞమును నిర్వహించినప్పుడు దక్షుడు శివుని వంటి మహాభక్తులను నిర్లక్ష్యపరిచను. వేదానుసారము దేవతలు యజ్ఞమునందు పాల్గొనుటకు మరియు యజ్ఞ భాగమునందుటకు అర్హులై ఉన్నారు. కానీ దక్షుడు వారిని విస్మరించను. సమస్త యజ్ఞములు విష్ణు ప్రీత్యర్థమే అయినను విష్ణు భగవానుడు అనగా దాని యందు భక్తులను వత్తుడు. బ్రహ్మరుద్రాది దేవతలు విష్ణు భగవానుని సేవకులు కనుక వారు లేకుండా ఆ దేవదేవుడు సంతుష్టి చెందబోడు. కానీ దక్షుడు తన అధికారంచే గర్వితుడై బ్రహ్మరుద్రుడు యజ్ఞమునందు పాల్గొనకుండా చేయగోరను. విష్ణువును సంతుష్టపరిచినచో అతని సేవకులను అనుయాయులను సంతుష్టపరప అవసరము లేదని భావనతో అతడు కావించను. కానీ అది సరైన విధానము కాదు. తన అనుయాయులనే తొలుత సంతుష్టపరపవలని విష్ణు భగవానుడు కోరును. ఈ విషయమును గూర్చియే శ్రీకృష్ణ భగవానుడు పలుకుతూ మద్భక్త పూజభ్యధిక అని పలికెను. అనగా తన భక్తుల తన అర్చనము కన్నాను ఉత్తమమైనదని శ్రీకృష్ణుని వచనము. అదే విధముగా శివపురాణం నందును విష్ణు ఆరాధనమే ఉత్తమము ఆరాధనమైనను విష్ణు భక్తుల ఆరాధనము దానికన్నను పరమోత్తమైనదని తెలుపబడినది. కనుక యజ్ఞమునందు శివుని నిర్లక్ష్యపరపకోరిన దక్షుని నిర్ణయము యుక్తముగా లేదు. హరే కృష్ణ ప్రభుజీ. కుమారి మాతాజీ చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు మామూలుగాను ఇది కొంచెం ఇందులో కాంట్రడిక్టరీగా ఉన్నది సెంటెన్స్.
విష్ణువుని సంతృప్తి పరచనిచో అతని సేవకులను అనునాయులను సంతుష్టపరచనవసరం లేదని భావనతో అట్లా కావించడం కరెక్టే కదా. ఇంతవరకు మనం అదే కరెక్ట్ అని కదా అంటున్నాము. అంటే ఇప్పుడు ఎవరిని అగౌరపరచకూడదు, కానీ ఈ సెంటెన్స్ అదే కరెక్ట్ అని కదా. విష్ణువుని సంతుష్టి పరచనిచో అతని సేవకులను అనునాయులను సంతుష్టి పరపన అవసరం లేదని భావనతో అతడు కావించను. అంటే అది ఆయన కానీ అది సరైన విధానం కాదు. అది దక్షుడు ఒపీనియన్ అలా ఉందండి. కానీ కాదండి, అది కృష్ణుడే సరైన చెప్తున్నారు విధానం కదా. కాదు. కానీ అది సరైన విధానం కాదని ఎందుకు ఉంది? అసలు యాక్చువల్లీ అంటే అందరినీ గౌరవించాలి కరెక్టే, కానీ ఈ సెంటెన్స్ ఇలా రాస్తే మరి చెప్పండి కృష్ణుడు మీ కూడా సెన్స్ నాకు భక్తుల్ని correct గా చేస్తేనే follow అవ్వాలి. అంటే ప్రభుజీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, విష్ణుమూర్తికి నైవేద్యం కృష్ణుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అదే నైవేద్యము మిగతా వాళ్ళకు పెడితే వాళ్ళు ఆనందిస్తారు. కానీ ఇక్కడ ఎలాగ ఉన్నదంటే కృష్ణుడి కంటే ముందు కృష్ణుడి భక్తులకి ముందు మనం పెద్దపీట వేసి తర్వాత కృష్ణుడికి ఇవ్వాలి అన్నట్లుగా ఉంది. అంటే మన పరంపరలో గురువుల్ని ఆరాధించిన తర్వాత వెళ్తాము, అది కరెక్ట్ అలా అనుకోవాలా? లేదమ్మా, మనం కూడా గురువు పర్మిషన్ తీసుకుని భగవంతుని మనం ఆరాధించినప్పుడు కూడా గురువుని ఆరాధించి భగవంతుని ఆరాధిస్తున్నాం. బట్ ఆ భావన కరెక్ట్ గా ఉండాలి, రైట్? ఆ భావన కరెక్ట్ గా ఉండాలి. సో మనం విష్ణువు ఇందులో చెప్పాడు, నాకంటే మీరు మా భక్తులను ఆరాధిస్తేనే నేను ఆనందిస్తానని. అందువల్ల మనం విష్ణువుని వదిలేసి భక్తులను ఆరాధించడం మొదలు పెట్టాం అనుకోండి, అది పద్ధతి కాదు. భక్తులు ఆనందించారు, అప్పుడు ఆ భక్తులే ఆనందించారు. అవునా? అవుతుంది కదమ్మా. భక్తులు ఆనందించిన పైన విష్ణుమూర్తి కృష్ణుడు ఆనందిస్తారు కదా ప్రభుజీ, అది కదా మాకు మెయిన్. మీరు చెప్పింది కరెక్ట్. ఈ విష్ణుమూర్తి ఏమంటున్నారు? మీరు మా భక్తులను ఆనందింపరిస్తే నేను ఆనందిస్తాను. మనం భక్తులే ఆనందించరు అని చెప్తున్నప్పుడు మరి విష్ణువు ఎలాగ ఆనందిస్తాడు? ఆయనే చెప్తున్నారు కదా ప్రభుజీ ఇందులో. చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారు? మా భక్తులను ఆనందింపరిస్తే నేను ఆనందిస్తాను. ఆయన ఆనందమే కదా మనకు కావాలి. అవును, కానీ మరి భక్తులు అట్లాగా భక్తులు విష్ణువుని వదిలేసి వాళ్ళని ఆరాధిస్తే ఆనందిస్తారా? అలా అటువంటి వ్యక్తి భక్తుడు అవుతాడా? మరి అలాంటప్పుడు మరి భక్తుడు ఏం చేస్తే ఆనందిస్తాడు? విష్ణువుని కోలిస్తేనే భక్తుడు ఆనందిస్తాడు. భక్తుడు ఆనందం కాదు కదా ప్రభుజీ, మనకు కావాల్సింది విష్ణు ఆనందమే కదా. అవును, విష్ణుమూర్తికి భక్తుల ఆనందమే కావాలని అంటున్నారు కదా. భక్తుల ఆనందమే నాకు ముఖ్యము అని విష్ణువు చెప్తున్నారు. భక్తుల ఆనందమే నాకు ముఖ్యం అని చెప్తున్నారు. మనం విష్ణువుని పక్కన పెట్టి భక్తులని ఆనందింపు చేయడం అంటే ఎట్లా చేస్తాం చెప్పండి? భక్తులను ఆరాధించడం మొదలు పెట్టి విష్ణువుని పక్కన పెట్టేసాం అనుకోండి, భక్తులు ఆనందిస్తారా? భక్తులు ఆనందించినప్పుడు విష్ణువు ఎలాగ ఆనందిస్తాడు? అదే భావంతో చెయ్యాలన్నమాట. అది కరెక్ట్ అమ్మా. అన్ని ఆర్గ్యుమెంట్స్ మన చేసింది కృష్ణుడికి అందుతుందా లేదా అనేసి మనం చేసుకోవాలి. అది అంటే మనం భక్తుల్ని సంతృప్తి పరచాలి, కానీ విష్ణుమూర్తికి మేం చేయాలి, కానీ ఫస్ట్ భక్తుల్ని సంతృప్తి పరచాలి. అంటే భక్తుల్ని అగౌరవపరిచేస్తే భగవంతుడు ఎంత బాధపడతాడో చెప్తున్నారు ఇందులో. మీరు భక్తుల్ని ఆనందింపిస్తే నన్ను ఆనందించినట్లే. అంటే భక్తుల్ని అగౌరవపరిస్తే భగవంతుడు ఎంత అగౌరవపడతాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రభుజీ ఇక్కడ దక్షుడు చేసిన తప్పు ఏంటంటే భక్తుల్ని అగౌరవపరిచారు, అదే అతని తప్పు. అదే ఆయన తప్పు. భగవంతుడు తనని మర్చిపోయినా భగవంతుడు భక్తుల్ని ఆనందింపిస్తే ఆయన ఆనందిస్తాడు, కరెక్టే. అది మాత్రం కరెక్టే. కానీ భక్తుడిని ఎందుకు ఆనందింపరచాలి? ఇంకేదో కాదు. భక్తుడిని భక్తుడిగానే గౌరవించగలగాలి మనం. నరసింహస్వామి పూజతో పాటు మరి ప్రహ్లాదుని ఎందుకు ఇంక్లూడ్ చేసుకుంటాం ఆ పాటలని? ప్రహ్లాద అని ఎందుకు పెట్టుకుంటాం? ప్రహ్లాదుని ఆనందపరిచిన వాడు నువ్వు అని మనం ప్రహ్లాదుని కూడా మనం నీ భక్తుడిని కూడా మేము తలుచుకుంటున్నావయ్యా, నువ్వు ఆనందించు అని చెప్పుకోవడానికి. అర్థమవుతుంది కదమ్మా? ప్రహ్లాదుని నువ్వు ఆనందింపరిచావు అంటే అక్కడ ఏం చేస్తున్నాం? మనము ప్రహ్లాదుని మేము కొలుస్తున్నాం అని కాదు. నీకు ఎంత గౌరవిస్తున్నాం ప్రహ్లాదుడికి అంతే గౌరవిస్తున్నాం. ఎప్పుడైతే ప్రహ్లాదుడికి గౌరవిస్తున్నామో ఆయన ఆనందిస్తాం. భగవంతుని వదిలేసి ఓన్లీ ప్రహ్లాదుడి పూజ చేస్తే ప్రహ్లాదుడే ఆనందించుడు. అది రెండు ఆర్గ్యుమెంట్స్ కరెక్టే. ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అటువంటిది.
భగవంతుడికి భక్తుడికి ఉన్న రిలేషన్ అటువంటిది. ఒకళ్ళని ఆనందింపరిస్తే రెండో వాళ్ళు ఆనందిస్తారు. మనం భగవంతుని ఆనందింపిస్తే భక్తుడు ఆనందిస్తాడు, భక్తుని ఆనందింపిస్తే భగవంతుడు ఆనందిస్తాడు. అందుకని చెప్పి భక్తుడిని ఆనందింపించాం కదా అని భగవంతుని మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు భక్తుడు ఆనందించడం మానేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే భక్తుడు ఆనందించడం మానేస్తాడో భగవంతుడు ఆనందించడు కదమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. బట్ సేమ్ టైం ఇట్స్ నాట్ లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, సో బి ఈజ్ ఈక్వల్ టు సి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి అన్న ఈక్వేషన్ కాదు ఇక్కడ కదమ్మా. అర్థమైంది ప్రభుజీ. This is very important. You have to be very careful about everything basically. అందుకే ఏ దేవతను పూజించినా ఆయనగా అంతా అంటారు కదండి కృష్ణుడు కూడా. ఏ యజ్ఞం చేసినా సరే ఫైనల్ గా కృష్ణార్పణం అని అంటారు. కృష్ణార్పణ అదే అదండి కృష్ణార్పణ. కృష్ణుడికే సమర్పిస్తారు. సర్వం శ్రీకృష్ణార్పణ. సర్వం శ్రీకృష్ణార్పణ. ఏ యజ్ఞం చూసినా సరే, ఏ యజ్ఞం ఇక్కడ ఏ యజ్ఞం వేదాలు మాత్రం ఫైనల్ గా కృష్ణార్పణ అని అంటారు. ఇంకోటి ఇంకో పదం వాడు. అవును సరే వినండి కావాలంటే. అవునండి సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు అంటారు. ఫైనల్ వర్డ్ అది. ఆ వర్డ్ అనకపోతే యజ్ఞం కంప్లీట్ అయినట్టు కాదండి. నాలుగో చదవమంటండి. చదవండి ముందుకెళ్దానండి బాబు గారు. 4, 5. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్వేతమాత ఉన్నారమ్మా? నాన్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణాం ప్రభుజీ. 4వ శ్లోకం. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్యనా తత్పత్యశ్చ సా భర్తృకాః. తస్మిన్ ఆ యజ్ఞమునందు బ్రహ్మ ఋషయః బ్రహ్మర్షులు, సర్వే అందరును, దేవర్షులు, పితృదేవతలు, దేవతాః దేవతలు, ఆసన్ ఉండిరి, కృతస్వస్తి అయనాః ఆభరణములతో చక్కగా అలంకరింపబడిన, తత్పత్నియః వారి భార్యలు, చ మరియు, సా భర్తృకాః తమ భర్తలతో కలిసి. ఆ యజ్ఞము నిర్వహింపబడునప్పుడు బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు, దేవతలు మరియు వారితో పాటుగా ఆభరణ భూషితులకు వారి భార్యలు విశ్వము యొక్క పలు ప్రాంతముల నుండి వచ్చి పాల్గొనిరి. భాష్యము. పెళ్లి కార్యక్రమము, యజ్ఞము లేదా పూజా కార్యక్రమము వంటి ఏదేని మంగళకర కార్యమునందు ఆభరణములతోనూ చక్కని వస్త్రములతోనూ ద్రవ్యములతోనూ అలంకరించుకొనుట వివాహిత స్త్రీలకు పరమ మంగళకరము. అవన్నీయును మంగళకర చిహ్నములు. పలువురు స్వర్గలోక స్త్రీలు తమ భర్తలతో అనగా దేవర్షులు, దేవతలు, రాజర్షులు ఆ బృహస్పతి సభ నామక మహాయజ్ఞమున సమాహితులైరి. వారు తమ భర్తలతో పాటుగా వచ్చిరని ఈ శ్లోకమున ప్రత్యేకముగా పేర్కొనబడినది. ఏలయన స్త్రీ చక్కగా అలంకరణ కావించుకొనినప్పుడు ఆమె భర్త అతి ప్రసన్నుడు కాగలడు. దేవ, ఋషి, పత్నుల చక్కని అలంకరణలు, ఆభరణములు, వస్త్రాలంకరణములు మరియు వాటితో పాటు దేవ ఋషిగణముల సంతోషము ఆ ఉత్సవమునకు మంగళప్రద చిహ్నములయ్యను. 5 నుంచి 7వ శ్లోకములు. ప్రతిపదార్థం చదువుతాను ప్రభుజీ. తత్ అప్పుడు ఉపసృత్య వినిన నభసి ఆకాశమున కేచరాణాం ఆకాశమున చరించువారలు గంధర్వులు ప్రజల్పతాం సంభాషణము సతీదేవి దాక్షాయణి దక్షుని తనయ దేవి శివుని భార్య పితృయజ్ఞ మహోత్సవం తన తండ్రిచే నిర్వహింపబడి యజ్ఞ మహోత్సవము వ్రజంతి పోవుటను సర్వతః అన్ని దిక్కుల నుండి ఉపదేవవర స్త్రియ దేవతల సుందరాంగనలు విమానయానాః తమ విమానముల యందు ప్రయాణించుచు సాస్ప్రేష్టాః తమ భర్తలతో పాటుగా నిష్కంఠీః పతకములు కూడిన కంఠాభరణములు దాల్చి సువాసనః చక్కని వస్త్రములు కట్టి దృష్ట్వా గాంచి స్వనిలయ అభ్యాసే తన గృహము చెంతగా లోలాక్షి సుందరములకు దేదీప్యమాన కన్నులు కలిగి మృష్టకుండలాః చక్కని కర్ణకుండలములు పతిం తన భర్తయగు భూతపతిం భూతనాథుడు దేవం దేవత ఔత్సుక్యాత్ ఉత్కంఠతతో అభ్యభాషత ఆమె పలికెను. ఆకాశమున చరించు కేచరులు తన తండ్రి నిర్వహించుచున్న మహాయజ్ఞమును గూర్చి చర్చించుకొనుటను సాధ్వియగు సతీదేవి అనగా దక్షిణి తనయ వినెను.
స్వర్గలోకవాసుల పత్నులు తమ నయనములు తేజోమయముగా వెలుగొందుచుండ చక్కని వస్త్రములు కట్టి కన్నకుండలములతోనూ పతకములు కలిగిన కంఠాభరణములతోనూ అలంకరించుకుని అన్ని దిక్కుల నుండి తమ గృహ సమీపముగా యజ్ఞమున కేగుటును గాంచిన ఆమె భూతనాథుడగు పతిని సమీపించి ఉత్కంఠతో ఇట్లు పలికెను. భాష్యం. శివుని నివాస స్థానము ఈ లోకమునగాక అంతరిక్షమున వేరొక చోట ఉన్నట్లుగా గోచరించుచున్నది. లేనిచో వివిధ దిక్కుల నుండి విమానములు ఈ లోకమునకు ప్రయాణించుటను మరియు వాని ఎందలి ప్రయాణికులు దక్షునిచే నిర్వహింపబడి మహాయజ్ఞమును గూర్చి ముచ్చటించుకొనుటను సతీదేవి ఎట్లు వినగలిగడిది. సతీదేవి దక్షిణ కుమార్తె అయిన కారణమున ఇచ్చట దాక్షాయణి అని వర్ణింపబడినది. ఉపదేవవర అనడి పదము గంధర్వులు, కిన్నెరులు, వరగులకు అన్వయించును. వారు దేవతల కోవకు చెందక దేవతలు మరియు మానవుల నడుమ స్థితికి చెందినట్టి వారు. వారును విమానములందు వచ్చుచుండిరి. వారందరూ సతీదేవి గృహ సమీపముగా వెడలుచుండిరని స్వనిలయాభ్యాసే అని పదము సూచించుచున్నది. స్వర్గలోకవాసుల పత్నుల వస్త్రాధారణము, దేహ లక్షణములు ఇచ్చట చక్కగా వర్ణింపబడినవి. వారి కన్నులు చంచలములై ఉండెను. వారి కర్ణకుండలములు ఇతరాభరణములు మిరియుచు తేజోమయముగా నుండెను. వారి వస్త్రములు అతి చక్కగా నుండెను. వారందరూ తమ కంఠాభరణములందు ప్రత్యేక పతకములను కలిగియుండిరి. ప్రతి స్త్రీయు తన భర్తను కూడియుండెను. వారెంత సుందరముగా గోచరించిరనగా సతీదేవి దాక్షాయణి కూడా అదే విధముగా వస్త్రధారణ కావించి భర్తతో పాటుగా యజ్ఞమునకు పోవ ప్రేరేపితమయ్యను. స్త్రీకి అది సహజ ప్రవృత్తియే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శారదామాత ఉన్నారమ్మా? ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ ఉన్నారండి. ఎనిమిదో శ్లోకం అండి. ఎనిమిదో శ్లోకం కదండి. అవునండి. సత్య ఉవాచ ప్రజాపతస్తే తేస్తే స్వసురస్య సాంప్రతం నిర్వాపితో యజ్ఞ మహోత్సవః కిల వైనం చ తత్రాభి సరామ వామతే యద్యద్దితామి విబుధా వ్రజదంతి. సతీ వాచ సతీదేవి పలికెను. ప్రజాపతే దక్షుడు తే మీ యొక్క స్వసురస్య మామగారు సాంప్రతం ఈ సమయమున నిర్వాపిత ఆరంభించిరి యజ్ఞ మహా ఉత్సవ మహాయజ్ఞమును కిల నిక్కముగా వయం మనము చ మరియు తత్ర అచ్చటకు అభినవరామ పోవచ్చును. అభిసరామ పోవచ్చును. వామ ఓ నాథ తే మీకు యది అర్జిత ఇష్టమైనచో అమి ఈ బుధ దేవతలు వ్రజంతి పోచున్నారు. ఈ ఏలయనిన సతీదేవి ఇట్లు పలికెను. ఓ నాథ, మీ మామగారు ఇప్పుడు గొప్ప యజ్ఞం నిర్వహించుచున్నారు. ఆయనచే ఆహ్వానితులై దేవతలందరూ అతడు కేగుచున్నారు. మీకు ఇష్టమైనచో మనము కూడా విడుదుము. భాష్యము. తన తండ్రి మరియు భర్త నడుమ నెలకొని ఉన్న వైరమును గూర్చి సతీదేవి ఎరిగుండెను. అయినను తండ్రి గృహమున అతడి మహాయజ్ఞం జరుగుచు పలువురు దేవతలు ఏగుచున్నందున తానును అతడికి వెళ్ళగోరుతునని ఆమె భర్తతో శివుడు తన భావం వెళ్ళబుచ్చెను. కాని ఆమె తన అభిమతము నేరుగా వెలిబుచ్చక మీకు ఇష్టమైనచో మనం వెళ్ళవచ్చును అని పలికాను. అనగా ఆమె తన కోరికను భర్తకు అనుకోతో తెలియజేశాను. 9. తస్మిన్ భగిన్యో మమ భర్తృభిః స్వకై ధ్రువం గమిష్యంతి సుహృద్ది తృక్షవః అహం చ తస్మిన్ భవతాభి కామయే సహోపనీతం పరిబర్హర్షమహిష్యుతు. తస్మిన్ ఆ యజ్ఞమును భగిన్యః సోదరిగణమును మమ నా యొక్క భర్తృభిః తమ భర్తలతో స్వకై స్వయముగా ధ్రువం నిక్కముగా గమిష్యంతి వెళ్ళదురుదు. సుహృద్ దివృక్షవః బంధువులను చూచు కోరికతో అహం నేను చ మరియు తస్మిన్ ఆ సభయందు భవత మీతో శివుడు పాటు కామమే కోరుచుందరు. సహా పాటుగా ఉపనీయ వసగితిని బరిహర్షం ఆభరణములను హర్షితుం గ్రహించి
బంధువులను చూడగోరి నా సోదరీగణము తమ భర్తలతో పాటు ఆ మహాయజ్ఞము కేగి ఉండవచ్చునని నేను తలచుచున్నాను. నేను కూడా నా తండ్రి యొసగిన ఆ ఆభరణములతో అలంకరించుకొని ఆ సదస్సునందు పాల్గొనటకు మిమ్మల్ని కూడి చనుకోరెదును. భాష్యం. ఆభరణములతోనూ చక్కని వస్త్రముతోనూ అలంకరించుకొని భర్త కూడి ఉత్సవమునకేగి బంధుమిత్రులను కలిచు ఆ రీతిగా జీవితమును అనుభవించకోరటకు స్త్రీ యొక్క స్వభావం. భౌతిక సుఖమునకు మూల సిద్ధాంతము స్త్రీయే కనుక అటువంటి స్వభావము అసాధారణమేమీ కాదు. స్త్రీ అను పదమునకు భౌతిక సుఖరంగమును విస్తరించుచున్నది అని భావం. భౌతిక జగత్తునందు స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణ నెలకొని ఉన్నది. బద్ధ జీవనమునకు చేయబడిన ఏర్పాటుయే అది. స్త్రీ పురుషులు ఆకర్షించగా గృహము, ధనము, సంతానము, స్నేహము మొదలవాన్ని కూడినట్టి లౌకిక కర్మల పరిధిని విస్తరించుచూ పోవును. ఆ విధముగా భౌతిక అవసరములను తగ్గించుకుంటకు బదులు మనుషుడు భౌతిక భోగములందే చిక్కుబడిపోవు. కానీ పరమశివుడు దీనికి భిన్నమైన వాడు కనుకనే అతని నామం శివుడు. అతని భార్యకు సతీదేవి గొప్ప ప్రజాపతి యొక్క తనయ అయినప్పటికీ బ్రహ్మదేవుని అభ్యర్థనపై ఆమె వసగబడినప్పటికీ శివుడు భౌతిక భోగముల వాళ్ళ పట్ల ఏమాత్రం ఆకర్షితుడు కాలేదు. శివుడు సుముఖుడుగా లేనన్న స్త్రీగా సతీదేవి భోగింప కోరెను. తన సోదరీగణము కావించి ఉన్నట్లు ఆమె తండ్రి గృహమును కేగ కోరెను. అతడి కేగి వారిని కలిసి ఆనందింపవలనని ఆమె అభిలషించాను. తండ్రి వసగిన ఆభరణములచే అలంకరించుకొనిదని ఆమె ఇచ్చట ప్రత్యేకంగా తెలిపినది. భర్త వసగిన ఆభరణములచే అలంకరించుకుందని ఆమె పలుకలేదు. అటువంటి విషయం ఎడ ఆమె భర్త ఏమీను పట్టని వాడవుటయే దానికి కారణం. నిరంతరము దేవదేవిని ఆలోచన ఎందే నిమగ్నుడై ఉండేది కారణమున భార్యను ఏ విధముగా అలంకరించుకొని ఆమెతో పాటు సాంఘిక జీవనం పాల్గొనవచ్చునో అతడు ఎరుగవి ఉండెను. వైదిక విధానమును అనుసరించి పెళ్లి సమయమున కుమార్తె కట్నమొసగలను. అదే విధముగా సతీదేవికి కూడా ఆమె తండ్రి ఆభరణములతో పాటు కట్నమునొసగను. కళ్యాణ సమయమున భర్త కొన్ని ఆభరణములసగుడు కూడా ఆచారమే. కానీ ఆమె భర్త దాదాపు ఏమీ లేనివాడు కాబట్టి ఆ విధముగా వనచలేదని ప్రత్యేకంగా పేర్కొనబడింది. కనుకనే ఆమె తండ్రి వసగిన ఆభరణములతో అలంకరించుకొనగోరని. శివుడు ఆమె ఆభరణమును తీసుకొని మాదక ద్రవ్యముల కొరకై ఖర్చు పెట్టకపోవట సతీదేవి అదృష్టమనే చెప్పవచ్చు. ఎలాగైనా గాంజాను త్రాగుచు కొందరు శివుని అనుయాయులు ఇటువంటి ఇంటి అందలి సమస్తములను కొల్లగొట్టుదురు. భార్య ఆర్తినంతటిని కొనిన వారు ఒక తాగుట, మత్తు పదార్థములను స్వీకారము వంటి కార్యక్రమందు ఖర్చు చేయుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్, ధన్యవాదాలు. ముందుకెళ్దాం. ఉన్నారండి. అది శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. 10 తత్ర స్వశ్రుర్మే నను భర్తుస్సస్మిత మాతృశ్వాశ్రుః క్లిన్నదియం చ మాతరం ద్రశ్యే చిరోత్కంఠం మన మహర్షిభిః రుణ్యమానం చ మృడాధ్వరధ్వజం. తత్ర అచ్చట స్వశ్రుః సోదరీగణము మే నా యొక్క నన్ను నిక్కముగా సంహితాః తమ భర్తలతో పాటు మాతృస్వాశ్రుః నా తల్లి సోదరీగణము క్లీన్నదియం ప్రియులగు చ మరియు మాతరం తల్లి ద్రక్ష్యే నేను గాంచగలను. చిర ఉత్కంఠమానః బహుకాలం నుండి ఉత్కంఠతో ఉన్నందున ఋషిభిః మహర్షులచే ఉన్నీయమానం ఎగురవేసిన చ మరియు మృడ ఓ శివ అధ్వర యజ్ఞము ధ్వజములు నా సోదరీగణము నా తల్లి సోదరీజనము తన భర్తలతో పాటుగాను ఇతర ప్రియ బంధువులతో పాటుగాను అచ్చట సమాహితులై ఉండవచ్చును. నేనచ్చటికి ఎగినచ్చో వారందరినీ చూడగలుగుదును. రెపరెపలాడు ధ్వజములను మహర్షులచే చేయబడు యజ్ఞము నేను తిలకించగలను. హే నాద, ఈ కారణములచే నేను అచ్చటికేగా పరమోత్సాహముతో ఉన్నాను. భాష్యం. పూర్వము తెలుపబడినట్లు మామ
అల్లుండ్ర నడుమ వైరము దీర్ఘకాలము నుండి నెలకొని ఉండును. ఆ కారణముచే సతీదేవి బహుకాలం నుండి తండ్రి గృహంన కేగలేదు. కనుకనే ఆమె తన తండ్రి గృహమున కేగ పరమోత్కంఠత కలిగి ఉండెను. ముఖ్యంగా సోదరీగణము వారి భర్తలు మరియు తల్లి సోదరీగణము ఆ సందర్భమున అచ్చట సమాహితులగుదురు. కనుక ఆమె పరమోత్సాహమును గూడి ఉండెను. స్త్రీ సహజముగా ఆమె తన సోదరి గణముతో సమానంగా అలంకృతి అయి భర్తను గూడి చనరుగోరెను. ఆమె ఒంటరిగా ఏమాత్రము పోగరలేదు. 11 చదవమంటారండి? ముందుకు వెళ్దాంలేండి అమ్మా, టైం అవుతుంది. హరే కృష్ణ ప్రభు. ఏదమ్మా మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దేవతల మధ్య కూడా కట్న కానుకలు ఉంటాయి ప్రభుజీ? ఉంటాయి మాట. బేసికల్ గా అది మెటీరియలిస్టిక్ వరల్డ్ అని చెప్తున్నారు. ఏం ప్రభు? అక్కడ కూడా బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం వరకు కూడా ఈ భౌతిక ప్రపంచం కింద వస్తుంది కాబట్టి అక్కడ వరకు ఇది ఉన్నది కదా ప్రభుజీ. ఈ ఆచారాలన్నీ అక్కడ ఉన్నాయి. ప్రభుజీ అమ్మా చెప్పండి. నేను చదువుతా ప్రభుజీ, నాకు వేరే క్లాస్ ఉంది ప్రభుజీ. సరే చదవండి. చదవనా ప్రభుజీ? త్వయేతదాశ్చర్య మజాత్మ మాయయా వినర్మితం భాతి గుణత్రయాత్మకం తదాప్యహం యోషి తతత్వం విచ్చతే ధీనా దిదృక్షే భవ మే భవక్షితం త్వయి మీ అందు ఏతత్ ఈ ఆశ్చర్యం అద్భుతమగు అజ ఓ పరమ శివ ఆత్మమాయ దేవదేవుని బాహ్యశక్తిచే వినిర్మితం సృజింపబడినది భాతి గోచరించును గుణత్రయ ఆత్మకం త్రిగుణముల కలయిక ద్వారా తథా అపి అయినను అహం నేను యోషిత్ స్త్రీని తత్వము నెరుగని వాణిని చ మరియు తే మీరు దీనురాలను దిదుక్షే చూడగోరుదురు భవ ఓ దేవ మే నా యొక్క భవక్షితం జన్మస్థలమును. ఈ వ్యక్త జగత్తు భగవాని బాహ్యశక్తి త్రిగుణముల యొక్క అద్భుత సృష్టి అయి ఉన్నది. ఈ సత్యమును మీరు పూర్తిగా నెరుగుదురు. అయినను నేను సాధారణ స్త్రీని, నేను సత్యావగాహన లేని దానిని మీరు ఎరుగుదురు. కనుకనే ఈ జన్మస్థలమును మరొక్క మారు నేను గాంచగోరుచున్నాను. భాష్యము. త్రిగుణముల కలయికచే ఏర్పడినట్టి భౌతిక జగము యొక్క తలుకు బెలుకుల ఎడ తన భర్త శివుడు అభిరుచి కలిగి ఉండనని దాక్షాయిని సతీదేవి చక్కగా నిరుగును. కనుకనే ఆమె అతడిని అజ జన్మముక్తి బంధము ధరించిన వాడు లేదా తన నిత్యస్థితిని ఎరిగినవాడు అని సంబోధించింది. ఆత్మానుభవమును బడిసినందున వికృత ప్రతిబింబము భౌతిక జగత్తును సత్యమని భావించడి భ్రమ మోహము మీ అందు కానరావు. సాంఘిక జీవనము పట్ల ఆకర్షణ మరియు తల్లిదండ్రి సోదరి అండి మిద్వాన సంబంధ భావనలు మీ అందు ఏనాడు నశించినవి. కానీ అబలనైన నేను ఆధ్యాత్మిక అనుభూతి అందు పురోగమించలేదు. కనుకనే సహజంగా ఇవన్నీను నాకు సత్యంగా గోచరించును అని ఆమె పలికని. కేవలం అల్పజ్ఞులే ఆధ్యాత్మిక జగము యొక్క ఈ వికృత ప్రతిబింబమును సత్యమని అంగీకరించరు. బాహ్యశక్తి ప్రభావమున ఉన్నవారు ఈ జగత్తును సత్యమని తలచగా ఆధ్యాత్మిక అనుభూతిని వడిసిన వారు దీని మోహమయమని అంగీకరింతురు. నిజమైనది ఆధ్యాత్మిక జగత్తునందే కలదు. కానీ నేను ఆత్మానుభవము ఆత్మ ధ్యానము లేనిదానను వాస్తవము నెరుగునందున దీనురాలని ఉన్నాను. పుట్టింటి ఏడ ఆకర్షితునై అయిన నేను దాన్ని చూడగోరుచున్నాను అని సతీదేవి పలికను. జన్మస్థలము నెడ దేహము నెడ అటువంటివే మరికొన్ని విషయముల ఎడ అనురక్తుడైన వారిని శ్రీమద్ భాగవతము గాడిద లేదా గోవు అని అభివర్ణించినది. సతీదేవి ఈ విషయములన్నింటినీ పెక్కుమాలు తన భర్త శివుని నుండే వినియే ఉండవచ్చును. కాని తాను స్త్రీ యోషిత్ అయిన కారణమున అవే లౌకిక విషయముల కొరకు ఆమె ప్రాకులాడుచుండను. యోషిత్ అనగా భోగింపబడినది అని భావం. కనుకనే స్త్రీ యోషిత్ అని పిలువబడును. ఆధ్యాత్మికత ఎందు యోషిత్ సంఘం సర్వదా నిషిద్ధపరపబడినది. ఏలయన స్త్రీ చేతిలో క్రీడామృగమైనచో మనిషిని ఆధ్యాత్మికోన్నతి అంతయు ఒక్క మారుగా నిలిచిపోగలదు. కనుకనే స్త్రీ చేతిలో క్రీడామృగమైన వారు యోషిత్ క్రీడా మృగేషు ఆధ్యాత్మికానుభూతి ఎందు పురోగమించదాలు అని చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.
మాతాజీ థ్యాంక్ యూ. బా జయదమ్మ మాత చదువుతారమ్మా 12. చదువుతున్నా. హరే కృష్ణ. 12వ శ్లోకము. పశ్య ప్రయాంతిరభవాన్య యోషిత ప్యలంకృత కాంత సఖావరూదసః యాసాం వ్రజద్భి శితికంఠమండితం నభో విమానే కలహంస పాండుభిః. పశ్య గాంచము ప్రయాంతి చనుచున్నారు అభవా జన్మలేని వాడ అన్యయోషిత ఇతర స్త్రీలు అపి నిక్కముగా అలంకృత ఆభూషితులై కాంత సఖ భర్తలను స్నేహితుల్లో గూడి వరూదస పెద్ద సంఖ్యలో యాసాం వారి యొక్క వ్రజద్భిః ఎగురుచున్న శితికంఠ ఓ నీలకంఠ మండితం అలంకృతమైన నభః ఆకాశమును విమానహై విమానములచే కలహంస హంస పాండుభి తెల్లని ఓ అపవా నీలకంఠ నా బంధువులే కాక ఇతర స్త్రీలు కూడా చక్కని వస్త్రధారణ కావించి ఆభరణ భూషితులే తమ భర్తలను స్నేహితులను కూడి చనుచున్నారు. వారి శ్వేతవిమాన గుంపుతో ఆకాశమంత ఎంతగా శోభించినదో ఒక్కమారు గాంచము. భాష్యము. శివుడు సాధారణముగా భవుడు జన్మించినవాడు అని తెలియబడను ఇచ్చట మాత్రము అభవ జన్మరహితుడు సంబోధింపబడినాడు. రుద్రుడు శివుడు నిజమునకు బ్రహ్మదేవుని బ్రుకుట నుండి జన్మించను. బ్రహ్మదేవుడు ఏ మానవు నుండి గాని జీవు నుండి గాని జన్మింపగా నేరుగా విష్ణు నాభికం నుండి జన్మించినందున స్వయంభూ అని పిలువబడినాడు. శివుని అభూనిగా సంబోధించినప్పుడు దాని భావము అతను ఏనాడును భౌతిక క్లేశం అనిపింపలేదని గ్రహింపవచ్చును. తన తండ్రితో ప్రత్యక్ష సంబంధం లేనట్టు వారు సైతము అచ్చటికి ఏగుచున్నారని అయినచో అతని సన్నిహితముగా సంబంధం కలిగిన తన గూర్చి వేరుగా తెలుపుతున్నదేమని సతీదేవి భర్తకు తెలియజెప్పగోరెను. శివుడు ఇచ్చటి నీలకంఠుడుగా సంబోధింపడు. శివుడు విషపానము చేసి అది క్రిందికి జారకుండగానే కంఠమునందే పట్టించను. ఆ కారణం అతని కంఠం నీలమయ్యను. అప్పటి నుండి అతడు నీలకంఠునిగా ప్రసిద్ధికెక్కను. ఇతరుల లాభం కొరకు అతడు విషపానము చేశాను. దేవదానులు సముద్రం మందనము చేసినప్పుడు తొలుత విషము ఉత్పన్నమయ్యను. విషమయమైన సముద్రము అన్యులకు ప్రమాదం కలుగజేయను కనుక శివుడు దాన్ని అంతటినీ త్రాగివేశాను. అనగా ఇతరుల లాభము కొరకు అతడు విషపానమునే కావించను. అయినచో ఇక ఇప్పుడు అతని భార్య పుట్టింటికి స్వయముగా అర్పించినది కనుక అనుమతించడం తనకు ఇష్టము లేకపోయాను. కరుణతో అతడు ఆ రీతిని కావింపవలసి వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీమాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారు ప్రభుజీ? చదవండి. 13, 14. శ్లోకం. కథం సుతయాః పితృగేహ కౌతుకం నిశమ్య దేహః సురవర్య నేంగతే అనాహుత అప్యభియంతి సౌహృదం భర్తుర్గురోర్దేహ కృతక్షకేతనం. కథం ఎట్లు సుతయా తనయ యొక్క పితృగేహ కౌతుకం పితృగృహమున ఉత్సవము నిశమ్య వినినంతట దేహము సురవర్య ఓ సురశ్రేష్ఠ న ఇంగతే కలవరము చెందకుండును. అనాహుత పిలవకనే అపి అయినను అభియంతి పోవును. సౌహృదం మిత్రుడు భర్త యొక్క గురువు గారి దేహకృత తండ్రి యొక్క చ మరియు కేతనం గృహమునకు ఓ సురవర్య పితృగృహమున ఉత్సవ వార్త వినినంతటా ఏ పుత్రిక దేహము కలవరము చెందకుండును. నేను ఆహ్వానింపబడలేదని మీరు తలచినను మిత్రుడు భర్త గురువు తండ్రి యొక్క గృహమునకు ఆహ్వానం లేకనే వెడలుటలో ఎట్టి హాని లేదు. 14వ శ్లోకము. తన్మే ప్రసీదేద మమర్చవాంఛితం కర్తుం భవాన్ కారుణ్యో బతార్హతి త్వయాత్మనోదేహ మదభ్ర చక్షుషా నిరూపితామాను గృహాణయాచితః తత్ కనుక మే నాయడ ప్రసీద ప్రసన్నులు కండు ఇదం ఈ అమర్త్య మృత్యురహితుడా వాంఛితం కోరికను కర్తుం తీర్చుడు భవాన్ మీరు కారుణిక కరుణ బత హే ప్రభు అర్హతి సమర్థులు త్వయా మీచే ఆత్మన దేహమునందు అర్ధభాగము అహం నేను
అదభ్ర చక్షుష సమస్త జ్ఞానమును కలిగియుండి నిరూపిత నిలిచియున్నాను. నా ఎడ అనుగ్రహమును చూపుడు యాచిత అభ్యర్థించను. ఓ మృత్యురహితుడా, నా ఎడ ప్రసన్నులై ఈ కోరికను తీర్చుడు. నన్ను అర్ధాంగిగా స్వీకరించితిరి కనుక నా ఎడ అనుగ్రహమును చూపి నా అభ్యర్థనను అంగీకరింపుడు. హరే కృష్ణ ప్రభు. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? తులసి మాతాజీ గాని, రామలక్ష్మి మాతాజీ, శాంతి మాతాజీ, గోవింద కృష్ణ ప్రభు, లలిత మాతాజీ ఎవరు లేరు ఇవాళ? నేను చదువుతా ప్రభుజీ. కుసుమ మాతాజీ ఒక్క నిమిషమ్మా, ఒక్క నిమిషం. ఎలా ఉన్నారమ్మా కుసుమ మాతాజీ? లేదు ప్రభుజీ, కొంచెం పర్వాలేదు. అనిత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. 15వ శ్లోకము. ఋషిరువాచ ఏవం గిరిత్రః ప్రియయాభిభాషితః ప్రత్యభ్యదత్త ప్రహసన్ సుహృత్ప్రియః సంసారితో మర్మవిదః కువాగిషూన్ యానాహ కో విశ్వసృజాం సమక్షతః. ఋషి ఉవాచ, మైత్రేయ ఋషి పలికెను, ఏవం ఆ విధముగా, గిరిత్రః శివుడు, ప్రియయా భార్యచే, అభిభాషితః అడుగబడి, ప్రత్యభ్యదత్త సమాధానమొసగెను, ప్రహసన్ నవ్వుచు, సుహృత్ ప్రియ బంధుప్రియుడు, సంసారితః గుర్తుకు తెచ్చుకొనుచు, మర్మవిదః ములుకుల వంటి, కువాకిషూన్ దూషణ వాక్కులను, యాన్ ఏవైతే వాక్కులు, అహ పలికెనో, కహ ఎవరైతే, దక్షుడు, విశ్వసృజాం విశ్వపాలకుల, సమక్షతః సన్నిధిన. మైత్రేయ ఋషి పలికెను, కైలాసగిరిని ఉద్ధరించిన వాడగు శివుడు తన భార్య ఆ విధముగా అడిగినంతటా విశ్వపాలకుల సన్నిధిలో దక్షుడు పలికిన ములుకుల వంటి కువాక్కులను గుర్తుకు తెచ్చుకున్న వాడయ్యను. నవ్వుచు ఇట్లు సమాధానమొసగెను. భాష్యము. దక్షుని గూర్చి భార్య ద్వారా వినినంతటా శివుడు వెంటనే విశ్వపాలకుల సభలో తనకు విరుద్ధముగా అతడు పలికిన కఠోరమగు వాక్కులను గుర్తుకు తెచ్చుకొనెను. ఆ పలుకులను గుర్తుకు తెచ్చుకొను హృదయము నొచ్చినను అతడు భార్యకు ముదమును కూర్చుటకు మందహాసము చేసెను. ముక్త స్థితి అందున్నవాడు ఈ భౌతిక జగమునందలి సుఖ దుఃఖముల రెండింటిని ఎందును సమస్థితిలో నిలకనియుండునని భగవద్గీత ఎందు తెలుపబడినది. కనుక శివుడు వంటి ముక్తాత్ముడు దక్షుని పలుకులచే ఎందులకు అప్రసన్నుడు కావాలనన్నది ప్రశ్న ఉదయించవచ్చును. దీనికి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు సమాధానమొసగిరి. శివుడు ఆత్మారాముడే, పూర్తిగా ఆత్మానుభూతి యందు స్థిరుడైన వాడు అయినను తమోగుణావతారమైనందున కొన్ని మార్లు భౌతిక జగత్తులోని సుఖ దుఃఖములచే ప్రభావితుడగుచుండును. ఈ భౌతిక జగత్తుకు చెందిన సుఖ దుఃఖములు మరియు ఆధ్యాత్మిక జగమునకు చెందిన సుఖ దుఃఖముల నడుమ భేదమేమనగా, ఆధ్యాత్మిక జగమునందు వాటి ప్రభావము గుణరీత్యా పూర్ణమై ఉండును. ఆ కారణమున పూర్ణ జగత్తునందు సుదుఃఖ భావన కలిగినను ఆ నామమాత్ర దుఃఖము సదా ఆనందపూర్ణమై ఉండును. ఉదాహరణకు, బాల్యమున శ్రీకృష్ణుని ఒక మారు యశోద తీవ్రముగా మందలించెను. ఆ కారణముచే ఆ దేవదేవుడు మిగుల రోధించెను. అతడు కన్నుల నుండి నీరు కార్చినను దానిని తమోగుణ ప్రభావముగా భావించరాదు. ఏలైనా ఆ సంఘటన ఎంతయు దివ్యానందపూర్ణమై ఉండెను. ఆటపాటలతో శ్రీకృష్ణుడు కొన్ని మార్లు గోపికలకు వేదను కలిగించినట్లు గోచరించవచ్చును. కానీ వాస్తవమునకు ఆ వ్యవహారములన్నీయును దివ్యానంద పూర్ణములు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల నడుమ భేదమిదియే. సమస్తము విశుద్ధమై ఉండేది ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తునందు వికృతముగా ప్రతిబింబించును. ఆధ్యాత్మిక జగత్తునందు సమస్తము పూర్ణమే అయినందున బాహ్యమునకు సుఖ దుఃఖములుగా గోచరించు ఆధ్యాత్మిక వైవిధ్యమునందు నిత్యానందము తప్ప వేరొక భావనయే ఉండదు. కానీ భౌతిక జగత్తునందు సమస్తము త్రిగుణములతో మలినపడి ఉండును కనుక సుఖ దుఃఖ భావనలు నెలకొని ఉండును. అనగా తమోగుణ అవతారుడు కనుక ఆత్మరాముడయ్యును, శివుడు చింతితుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. జలజా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. చదువుతాను ప్రభుజీ. 16వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ, త్వదయోదితం శోభనమేవ శోభనే అనాహుత అప్యభియంతి బంధుషు తే యధ్యనుత్పాదిత దోష దృష్టయో బలీయసానాత్మ
సానాత్మ్యమదేవ మన్యునా. శ్రీ భగవాన్ వాచ. మహాదేవుడు ప్రత్యుత్తరమిచ్చెను. త్వయా నీవు ఉదితం పలికినది శోభనం సత్యమే. ఏవ నిక్కముగా శోభనే కళ్యాణి అనాహుతాః పిలువకనే అపి అయినను అభియంతి వెడలవచ్చును. బంధుషు బంధువుల కడకు. తే వారు బంధువులు. యది ఒకవేళ అనుత్పాదిత దోష దుష్టయః తప్పులెన్నువారు. బలీయస అన్నింటికి మించి అనాత్మ్య మదేన దేహాత్మ భావన వలన గర్వితులు. మన్యున క్రోధముచే. మహాదేవుడు ఇట్లు సమాధానమొసగెను. కళ్యాణి పిలువకపోయినను బంధువుల ఇంటికి ఏగవచ్చునని నీవు పలుకుతివి. కాని ఆ బంధువు దేహాత్మ భావన వలన అతిథి ఎడ క్రోధమును భూని తప్పులెన్నెడివాడు కానప్పుడే ఆ వాక్యము సత్యమగును. భాష్యము. దేహాత్మ భావన వలన మిగుల గర్వితుడైన దక్షుడు సతీదేవి తన పుట్టింటికేగినంతనే ఆమె రాక కారణమున క్రోధితుడవుననియు, అమాయకురాలు మరియు నిర్దోషి అయినప్పటికీ నిర్దాక్షిణ్యముగా ఆమె ఎడ క్రోధము ప్రకటించుననియు శివుడు ముందుగానే గాంచగలిగెను. భౌతిక సంపత్తులచే మిగుల గర్వితుడైనందున ఆమె తండ్రి క్రోధితుడగుననియు అది ఆమెకు దుస్సహము కాగలదనియు శివుడు సతీదేవిని హెచ్చరించెను. కనుక అచ్చటకు ఆమె వెళ్ళకపోవటే ఉత్తమము కాగలదు. ఈ విషయము శివునకు అదివరకే అనుభవం కలదు. ఏలయన తాను నిర్దోషి అయినప్పటికీ పలు పరుషవాకులతో తనను దక్షుడు శపించి ఉండను. చదవమంటారా ప్రభుజీ? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 17వ శ్లోకం. విద్యా తపో విత్తవ పూర్వయః కులైః సతాం గుణైః షడ్భిరసత్తమేతరైః స్మృతో హతాయాం మృతమానదుర్దుషః స్తవాన పశ్యంతి హి ధామ భూయసాం. విద్యా తపః తపస్సు, విత్త ధనము, వపుః దేహ సౌందర్యాదులు, వయః యౌవనము, కులైః వంశము, సతాం పుణ్యుల, గుణైః అట్టి గుణములచే, షడ్భిః ఆరు, అసత్తమ ఇతరైః కుమతులకు విరుద్ధమగు ఆచరణ కలిగి, స్మృతో వివేకమును, హతాయాం కోల్పోయి, మృతమాన దుర్దుషః గర్భము వలన అంధుడై, స్తబ్దాః గర్వితుడై, న పశ్యంతి కాంచజాలడు హి కారణమున ధామ మహిమలను భూయసా మహాత్ముల. విద్య, తపస్సు, ధనము, సౌందర్యము, యవ్వనము, వంశము అనేది 6 గుణములు ఉన్నతులకు సంబంధించినవైనను వానిని కలిగి ఉన్నందున గర్వితుడైన వాడు అంధుడగును. వివేకము నశించగా అతడు మహాత్ముల మహిమలను గాంచజాలకుండును. భాష్యము. విద్యావంతుడు, ధనవంతుడు, తపోనిష్ఠుడు, ఉత్తమ వంశ సంజాతుడు అయిన దక్షుడు అనవసరముగా ఇతరుల పట్ల ఎందుకై క్రోధి కావాలని వాదించవచ్చును. దీనికి సమాధానం ఏమనగా, ఉన్నత విద్య, ఉత్తమ వంశము, సౌందర్యము, తగినంత ధనము అనేది లక్షణములు వాటిచే గర్వితులయ్యేది వాని యందున్నప్పుడు, తగినంత ధనము అనేది లక్షణములు వాటిచే గర్వితుడయ్యడి వాని యందున్నప్పుడు చెడు ప్రభావమును చూపగలవు. క్షీరము పౌష్టికాహారమే అయినను క్రూరముకు సర్పము దానిని ఎంగిలి చేసినచో విషప్రాయమగును. అదే విధముగా విద్య, ధనము, సౌందర్యము, ఉత్తమ వంశము వంటి భౌతిక సంపత్తులు నిస్సందేహముగా మంచివే అయినను దుర్మార్గులను వరించినప్పుడు అవి విపరీతముగా పనిచేయును. పడగపై మణిని దాల్చి ఉన్నను సర్పము భయంకరమైనదే అనుచు చాణక్య పండితుడు ఈ విషయమున మరి యొక్క ఉపమానము నొసగను. సర్పము తన స్వభావ రీత్యా ఇతర జీవుల ఎడ ద్వేషమును కూడి ఉండును. వారు నిర్దోషులైనప్పటికీ వారి ఎడల ద్వేషమును కూడి ఉండును. దోషి కాకునను ఇతర జీవిని పాము కాటువేయును. ఆ రీతిని అమాయక జీవులను కాటువేయుట పాముకు అలవాటు. అదే విధముగా దక్షుడు బహుగుణ సంపన్నుడైనను ఆ సంపత్తులచే గర్వితుడైన కారణమున మరియు అసూయాపూర్ణుడైనందున ఆ గుణములన్నీను కలుషితమయ్యను.
కనుకనే ఆధ్యాత్మికత యందు పురోగతి చెందు వానికి అట్టి భౌతిక సంపత్తులు కొన్ని మార్లు హానికరములు కాగలవు. శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించినప్పుడు కుంతీదేవి ఆ దేవదేవుని అకించిన గోచరుడు అని సంబోధించినది. అనగా అతడు సమస్త భౌతిక సంపత్తులు లోపించిన వానికి సులభముగా లభించువాని భావము. భౌతిక క్షయము కృష్ణ భక్తి భావనేందు పురోగమించుటకు లాభదాయకమే కాగలదు. కానీ మనుషుడు తనకు శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును గూర్చిన ఎరుక కలిగి ఉన్నచో విద్యా, సౌందర్యము, వంశము వంటి భౌతిక సంపత్తులు అన్నింటినీ కృష్ణ సేవలో వినియోగించగలడు. అంతటా అవి స్తుతి పాత్రములు కాగలవు. అనగా మనుషుడు కృష్ణ భక్తి పరాయణుడు కానంత వరకు అతని భౌతిక సంపత్తులు అన్నీను సున్నతో సమానము. కానీ ఆ సున్న ఏకమైన దేవదేవుని పక్కన నిలిచినప్పుడు అది 10 కాగలదు. ఒకటి పక్కన నిలవనిదే సున్నయే కాగలదు. 100 సున్నలు దానికి కలిపినను దాని విలువ సున్నాయే కాగలదు. కనుక మనుషుని సంపత్తులు కృష్ణ భక్తి భావన వినియోగింపబడినప్పుడు ఉత్పాతమును సృష్టించి అతనికి పతనమును కలిగించగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. చదువుతారమ్మా పుష్పమాతాజీ? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పలం ప్రభుజీ. 18వ శ్లోకం. నైతాదృశానాం స్వజనవ్యాపేక్షయా గృహాం ప్రతియాదనావస్థితాత్మనాం యోభ్యాగతాన్ వక్రాది యాభిచక్షతే ఆరోపిత భృమి రమర్షనాక్షిభిః. ఏతాదృశానం ఈ ప్రకారము స్వజన బంధువులు వ్యపేక్షయ భావనలో గృహమునకు నా ప్రతియాత్ వెడలరాదు అనవస్థిత కలత చెందిన ఆత్మాన మనస్సు ఏ వారు అభ్యగతాన్ అతిథులు వక్రదియ అనాదరముతో అభీక్షతే గాంచుచు ఆరోపిత భృకుటి ముడివేసి అమర్షణ క్రోధపూర్ణమగు అక్షిభి నయనములు విచలితమై ఉండి భృకుటి ముడివేసి క్రోధమున అభ్యాగతుని గాంచువాడినప్పుడు అట్టి వాని ఇంటికి అతడు బంధువైనను మిత్రుడైనను మనుజుడు ఏగరాదు. భాష్యము. మనిషి ఎంత హీనుడైనప్పటికీ సంతానము, భార్య, సన్నిహిత బంధువుల ఎడ ఎన్నడూను నిర్దయుడై ఉండడు. చివరికి పెద్దపులి కూడా తన పిల్లల ఎడ కనికరము, దయ కలిగి ఉండును. జంతువులు యందును కూనలు చక్కగా పోషింపబడుట తెలిసిన విషయమే. సతీదేవి దక్షుని తనయ కనుక అతడెంత క్రూరుడు, కలుషిత మనస్కుడు అయినను ఆమెను చక్కగా ఆహ్వానించునని భావించుట సహజమే. కానీ అతడు నమ్మదగిన వాడు కాడని అనవస్థిత అను పదము ద్వారా సూచింపబడినది. పెద్ద పులులు తమ కూనల ఎడ దయ కలిగినవే అయినను కొన్ని మార్లు వాటిని అవి భక్షించుటయు తెలిసిన విషయమే. కపటులు ఎల్లప్పుడూ అస్థిరులై ఉందురు కనుక వారెన్నడూను నమ్మరాదు. కనుకనే తండ్రి గృహములకు చనరాదని సతీదేవికి ఉపదేశం మొసగబడినది. ఏలైనా అటువంటి తండ్రిని బంధువుగా భావించి పిలవకనే అతని గృహమున్న ఏగుట ఉచితము కాదు. హరే కృష్ణ బాబుజీ. థ్యాంక్ యూ. చదువుతామా 19-20? చదువుతానమ్మా. హరే కృష్ణ. 19వ శ్లోకం. తథారిభిర్నవ్యదతే శిలీముఖైః సేతేర్దితాంగో హృదయేన దూయత స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః దివాని సంతప్యతి మర్మతాడితః. తథా అంతగా హరిభిః శత్రువు నా చందడు వ్యధతే వ్యధ శిలీముఖైః బాణములచే సేతే విశ్రమించును అర్ధిత దుఃఖితుడై అంగః ఒక అంగము హృదయేన హృదయమున దూయత దుఃఖించుచు స్వానాం బంధువుల యథా వలె వక్రదియాం వక్రములైన దురుక్తిభిః దురుక్తులచే దివానిసం దేయింబవళ్ళు తప్యతి తప్పించును మర్మతాడితః హృదయము గాయపడినవాడు. శివుడు ఇంకను పలికెను.
బంధువుల పరుషవాక్కులతో గాయపడినప్పుడు వ్యధ చెందినంతగా మనుజుడు శత్రుబాణములతో గాయపడినప్పుడును వ్యధ చెందడు. ఏలయన ఆ దుఃఖము అతని హృదయమును రేయింబవళ్ళు పట్టి పీడించును. హరే కృష్ణ. భాష్యం. తండ్రి ఇంటికి వెళ్ళియే తీరుదునని ఒకవేళ అతడు నిర్దయగా పలికినచో తనయుడు తన తల్లిదండ్రుల చివాట్లను సహించినట్లుగా ఆ పలుకులను సహించునని సతీదేవి నిశ్చయించుకుని ఉండవచ్చును. కానీ అటువంటి దురుక్తులను ఆమె సహింపజాలదని శివుడు తెలియజేయుచున్నాడు. శత్రువుచే కలుగజేయబడి బాధ సహజమే కనుక మనుజుడు ఏమాత్రము వగవక దానిని అనుభవించును. కానీ బంధువుల పరుషవాక్కులతో గాయపడినప్పుడు మాత్రము అతడు రేయింబవళ్ళు ఆ బాధను అనుభవించును. కొన్ని మార్లు ఆ గాయము, ఆ బాధ ఎంత దుస్సహమగుననగా మనుజుడు ఆత్మహత్యకే పాల్పడును. 20వ శ్లోకం. వ్యక్తం త్వముత్కృష్ట గతే ప్రజాపతే ప్రియాత్మజానామసి శుభ్రుమే మత తథాపి మానం న పితుః ప్రపత్ససే మదాశ్రయార్కః పరితప్యతే యతః. వ్యక్తం తెలిసిన విషయమే. త్వం నీవు ఉత్కృష్ట గతే ఉత్తమ స్వభావము కలిగి ప్రజాపతి దక్షిణి యొక్క ప్రియమైన దానవు. ఆత్మజానాం పుత్రికలలో అసి నీవు అయి ఉన్నావు. సుందరమగు కనుబొమ్మలు కలదానా మే నా యొక్క మత విచారించి తథా అపి అయినను మానం గౌరవము పితు తండ్రి ఇంట నా ప్రపత్సేసే లభించదు. మత్ ఆశ్రయాత్ నాతో సంబంధము కలిగినందున కహ దక్షుడు పరితప్యతే బాధనందును యత ఎవరి నుండైతే. ధవళవర్ణ మేనిచాయ గల సుందరి పెక్కు మంది పుత్రికలలో దక్షునికి నీవే పరమ ప్రియమైన దాని వనుట తెలిసిన విషయమే. కాని నీవు నా భార్యవైనందున అతని ఇంట నీకు గౌరవము లభించదు. పైగా నాతో సంబంధము కలిగి ఉన్నదని నీవు చింతింతు. భాష్యము. ఒకవేళ భర్త లేకుండా ఒంటరిగా వెళ్ళదనని సతీదేవి నిర్ణయించుకొనినను ఆమెకు తగిన ఆదరము లభించదని శివుడు పలుకుతున్నాడు. ఆమె శివపత్ని అగుటయే దానికి కారణము. ఆమె ఒంటరిగా వెళ్ళదలిసినను గొప్ప దుర్ఘటనకు అవకాశం ఉన్నది. కనుకనే అచ్చటి కేగవలదని శివుడు ఆమెను పరోక్షముగా అర్థించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతీమాతలు ఉన్నారమ్మా? లేదన్నా అక్కడికి వెళ్ళారు కదా, క్యాంప్ వెళ్తాన్నారా? సుధామాత చదువుతారా? హరే కృష్ణ. చదువుతారమ్మా? సుధామాతాజీ చదువుతారా? వాయిస్ రావట్లేదమ్మా. వాయిస్ రావట్లేదు నాన్న. బ్రేక్ వచ్చింది మొదట, మళ్ళీ ఆగి. శాంతిమాత చదువుతారమ్మా? సెల్ ఫోన్ మీద మీరు కూడా సెల్ ఫోన్ మీద ఉన్నట్టున్నారు. ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? ప్రభుజీ నేను చదువుతానండి. శారదమ్మత చదవండి. 21. పాపచ్చమానేన హృదాతురేంద్రియః సమృద్ధిభిః పూరుష బుద్ధి సాక్షిణాం అకల్పయేష మదిరోడుమంజసా పరం పదం ద్వేష్టి యదా సురాహరిం. పాపచ్చమానేన దహించుకుపోవచ్చు హృదయమున ఆతుర ఇంద్రియ దుఃఖితుడైన వాడు సమృద్ధిభి పుణ్యకీర్తి మొదలగు వానిచే పురుష బుద్ధి సాక్షిణాం దేవదేవుని చింతన ఎందే సదా సంలగ్నమై యుండువారి యొక్క అకల్ప అసమర్థులై ఏషాం అవ్వారల అధిరోడుం చేరుటకు అంజస శీఘ్రముగా పరం కేవలము పదం స్థాయికి ద్వేషింతురు యథా అంతగా అసురాహ దానవులు హరిం దేవదేవుడగు శ్రీహరిని. మిథ్యాహంకార పూరితుడై మానసికముగను ఇంద్రియ పరముగను సదా దుఃఖితుడై ఉండువాడు ఆత్మవిధుల ఐశ్వర్యమును సహింపజాలకుండును. ఆత్మానుభూతి స్థాయికి ఎదగజాలక అతడు దానవులు శ్రీహరిని ద్వేషించినంతగా వారలను ద్వేషించును.
భాష్యము. శివుడు మరియు దక్షుని నడుమ గల శత్రుత్వమునకు నిజమైన కారణము ఇచ్చట వివరింపబడినది. దేవదేవుని గుణావతారముగా శివుడు ఉన్నత స్థానమును కలిగి ఉన్నాడు. అంతేగాక పరమాత్మునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉన్నందున అతడు మిగుల గౌరవించబడి దక్షుని కన్నను ఉన్నతాసనము ఒసగబడును. ఈ కారణము చేతనే దక్షుడు శివుని ఎడ అసూయను కలిగి ఉండెను. ఆ అసూయకు ఇంకను పెక్కు కారణములు కలవు. కనుకనే అతి గర్వితుడైన అతడు శివుని ఉచ్చస్థానము సహింపలేకపోయెను. తన సన్నిధిని శివుడు లేచి నిలబడకపోవట పట్ల అతడు క్రుద్ధుడగుట అతని అసూయ ప్రదర్శనమే గాని అన్యము కాదు. పరమశివుడు ఎల్లప్పుడూ పరమాత్మని ధ్యానమందు నెలకొని ఉండును. ఆ విషయమే ఇచ్చట పూరుష బుద్ధి సాక్షిణాం అని తెలుపబడినది. దేవదేవుని ధ్యానమందే సదా చిత్తము సంలగ్నమైన వారి స్థితి పరమోన్నతమై ఉండును. ఎవ్వరును ముఖ్యముగా సాధారణ మనుజులు దానిని అనుకరింపజాలరు. దక్షుడు యజ్ఞవాటికేందు ప్రవేశించినప్పుడు శివుడు ధ్యానమగ్నుడై ఉండి అతని రాకను గమనించలేదు. కానీ చిరకాలము నుండి శివుని ఎడ ద్వేషమును వైరమును కలిగి ఉన్నందున అతన్ని శపించుటకు దక్షుడు దానిని అవకాశముగా గొనెను. ప్రతి దేహమునందును భగవానుడు పరమాత్మని రూపమున వసించియుండును. కనుక నిజముగా ఆత్మానుభూతిని బడిసిన వారలు ప్రతి దేహమును దేవదేవుని మందిరముగా గాంతురు. ఎవరేని బంధనము నొసగినప్పుడు అది దేహమునందలి పరమాత్మకే గాని భౌతిక దేహమునకు కాదు. కనుక సదా దేవదేవుని ధ్యానమునందున్నవాడు అతనికి సదా వందనములు వసగుచున్నవాడగును. కానీ దక్షుడు ఉన్నత స్థితికి ఎదిగినవాడు కానందున వందనములు భౌతిక దేహమునకే వసగబడుచున్నవని భావించెను. కనుకనే తనకు శివుడు వందనము నొసగనందున అతడు ద్వేషపూరితుడయ్యెను. శివుని వంటి ఆత్మవిధుల స్థాయికి ఎదగజాలని వారు ఎల్లప్పుడూ అసూయాగ్రస్తులే అయ్యుందురు. ఈ విషయమున ఇచ్చట వసగబడిన ఉపమానము సమంజసముగా నున్నది. అసురులు, దానవులు లేదా నాస్తికులు సదా దేవదేవుని ఎడ ద్వేషమును కలిగి ఉండి అతన్ని సంహరింపగోరుదురు. కృష్ణుని ఎడ ద్వేషము, అసూయ కలిగి ఉండి భగవద్గీతపై వ్యాఖ్యానము కావించేది నామమాత్ర పండితులు ఈ కాలమునను కలరు. నన్నే సదా స్మరింపుము, నా భక్తుడు వగుము, నాకే శరణము నుందుము అని శ్రీకృష్ణ భగవానుడు పలికితే మన్మనాభవ మద్భక్తో భగవద్గీత 18.65 ఆ నామమాత్ర పండితులు శరణు పొందవలసిన శ్రీకృష్ణుకు కాదని వ్యాఖ్యానింతురు. అదే వారి ద్వేషము. అసురులు లేదా నాస్తికులు ఏ కారణము లేకనే దేవదేవుని ఎడ ద్వేషమును కలిగి ఉందురు. అదే విధముగా అత్యున్నతమగు ఆత్మానుభవ స్థాయికి ఎదగజాలని మూర్ఖులు ఆత్మవిధులను గౌరవించుటకు బదులు ఏ కారణము లేకనే వారి ఎడ సదా ద్వేషమును కలిగి ఉందురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. ఇక్కడతో ఆపుదామా. యాక్చువల్గా నేను మీటింగ్కి వెళ్ళాలి. ఇది క్లాస్ సో అనిత మాతాజీ నరసింహార్తి పాడతా అంటున్నారు కదా. సో అనిత మాతాజీ పాడతారు. ఓకే, దెన్ కంటిన్యూ అగైన్ ట్యూస్డే క్లాస్ 22వ శ్లోకం నుంచి కంటిన్యూ చేసుకోండి. హరే కృష్ణ. పాడతారమ్మా అనిత మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. పాడతాను ప్రభుజీ. హరే కృష్ణ. జై గురుదేవ్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. జయ నరసింహ శ్రీ నరసింహ, జయ జయ నరసింహదేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ. ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యకాశీపోర్వక్షః శిలటంకానకాలాయే. ఇతో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ. బహిర్నరసింహ హృదయే నరసింహ, నరసింహమదిం శరణం ప్రపదే. తవ కర కమలవరే
నాకాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపూ తను భృంగాం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ భక్తి విజ్ఞాన వినాశ నరసింహ స్వామి महाराज की जय भक्ति शिरोमणि प्रहलाद महाराज की जय अनंत कोटि वैष्णव वृंद की जय श्रील प्रभुपाद की जय हरे कृष्ण प्रभु जी थैंक यू హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ ప్రభుజీ. హరే 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 కృష్ణ ప్రభుజీ. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. గుడ్ నైట్ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య మాతాజీ ఏదో చెప్దాం అనుకుంటున్నారా చెప్పండి. అదే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ నాకు ధన్యవాదాలు. ప్రభు